యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు. ఈ మొత్తం 10 వచనాలు మనం చదువుకుంటాం, తక్కువే కాబట్టి. ఈ 35వ అధ్యాయం యెషయా గ్రంథం నుంచి మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించడం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం అంటే ఈ క్రైస్తవ్యం మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, క్రైస్తవ్యానికి మిగిలినటువంటి మతాలకి, క్రైస్తవ్యానికి మిగిలినటువంటి ధర్మాలకి ఏంటి తేడా? యేసు ప్రభు నమ్ముకుంటున్నాము అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి దేన్ని కోరుకుంటున్నాడు, ఏమి మన దగ్గర నుంచి కావాలని క్రైస్తవ్యం ఆశిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న వారిని, నమ్ముకోని వారిని వేరు చేసేటువంటి గీత, ఆ స్పష్టత, ఆ తేడా లేదు. ఎక్కడ మార్పు వస్తుంది అంటే, యేసు ప్రభువును నమ్ముకున్నాము అని చెప్పుకున్న వాళ్ళు ఆదివారం చర్చికి వస్తున్నారు, బైబిల్ మోస్తున్నారు, అంతే తేడా. బయట ఉన్న వాళ్ళు చర్చికి రావడం లేదు, అంతే తేడా. మిగిలినటువంటి ప్రవర్తన విషయంలో ఏమాత్రం తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. కనుక యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఏంటి, క్రైస్తవ్యం మన దగ్గర నుంచి దేన్ని ఆశిస్తుంది, దేన్ని డిమాండ్ చేస్తూ ఉంది అనే దానికి ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. అంతకంటే ముందు ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయానికి సంబంధించిన నేపథ్యాన్ని మీతో చెప్తాను. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. బైబిల్లో ఉన్నటువంటి ఏ అధ్యాయం కూడా, ఏ పదం కూడా దాని ఒరిజినల్ మీనింగ్ మనకు తెలియకుండా పొరపాటును కూడా మనం దాన్ని తీసుకోకూడదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మీకు తలనొప్పి వస్తుంది, బాగా తలనొప్పి వస్తుంది, తల పగిలిపోతుందేమో అనేటట్టుగా ఉంది. అయితే ఆ తలనొప్పికి ఏ మాత్ర వేసుకోవాలో మీకు తెలియదు, ఆ ట్యాబ్లెట్ పేరు మీకు తెలియదు. మిమ్మల్ని ఒక ఫార్మసీ షాప్లో వదిలిపెట్టాం, ఒక మెడికల్ షాప్లో వదిలిపెట్టేశారు. అక్కడ ఎవరు లేరు, మీరే ఉన్నారు. మీకు తలనొప్పికి ఏ మందు తీసుకోవాలో తెలియదు. అయితే చదువుకున్నారు, ఇంగ్లీష్ వచ్చు మీకు, కానీ తలనొప్పికి సంబంధించిన డ్రగ్ ఏంటి, ఏ కంపెనీ దాన్ని తయారు చేస్తుంది, మీ వయసు ఎంత, మీ బరువు ఎంత, మీకు ఏ డోస్ సరిపోతుంది, ఇలాంటి విషయాలు మీకు తెలియదు. అవన్నీ తెలియాలంటే ఫార్మసీ చేసి ఉండాలి. కేవలం చదువుకుంటాం అంటే కుదరదు. ఇంగ్లీష్లో చదువుతారు కానీ ఆ డోస్ ఎంత కావాలి, ఇలాంటి విషయాలు తెలియదు మనకి. అలా మిమ్మల్ని ఒక ఫార్మసీలో వదిలిపెట్టాను, మెడికల్ షాప్లో వదిలిపెట్టాను. కొన్ని లక్షల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ మొత్తం అంతా చాలా ఉంటాయి కదా, పెద్ద షాప్ అది. ఇప్పుడు మీరు ఏ మాత్రని తీసుకొని వేసుకుంటారు? అర్థమైంది నేను అడిగింది? మీకు ట్యాబ్లెట్ పేరు తెలియదు, కానీ మొత్తం అన్ని ట్యాబ్లెట్సే. మీకు తలనొప్పి వస్తుంది, తల పగిలిపోయిట్టుంది, ఏదో ఒకటి వేసుకోవాలి అనేటట్టుంది. ఇప్పుడు మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు? ఆ ఫార్మసిస్ట్ వచ్చేంతవరకు ఎదురు చూసి ఆ వ్యక్తి ఇచ్చిన తర్వాతనే వేసుకుంటారు. ఎందుకు అంటే, ఏదో ఒక మాత్ర వేసుకుంటే తలనొప్పి పోకపోగా కొత్త జబ్బులు వస్తాయి, కొత్త ప్రమాదాలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మీరు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా జబ్బు అంటే మాకు మాత్ర ఇవ్వండి అంటే ఆ వ్యక్తి వెంటనే ఏమడుగుతాడు తెలుసా? స్త్రీలకా పురుషులకా అని అడుగుతాడు. పురుషులకి అన్నాం అనుకో చిన్నోళ్ళకా పెద్దోళ్ళకా అంటాడు. పెద్దోళ్ళకి అన్నాం అనుకో వయసు ఎంత అంటాడు. వయసు చెప్పామనుకో ఆయన సన్నగుంటాడా లావుగుంటాడా అని అడుగుతాడు. ఎందుకని? ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఉత్తిన ఇవ్వకూడదు. స్త్రీలకి ఒక ఫార్ములేషన్ ఉంటుంది, పురుషులకి ఒక ఫార్ములేషన్ ఉంటుంది. అంతెందుకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు స్త్రీలకా పురుషులకా? అదేంటి, విటమిన్స్ అందరికి ఒకటి కాదా? కాదు, స్త్రీలకి కొన్ని న్యూట్రియంట్స్ కావాలి, కొన్ని
విటమిన్స్ ఎక్స్ట్రా మోతాదులో కావాలి. పురుషులకు కొన్ని విటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ వారి మోతాదు వేరేగా ఉంటుంది. ఒకవేళ మెడికల్ షాప్లో మనం ఆ ట్యాబ్లెట్ని పేరు తెలియకుండా, డోస్ తెలియకుండా ఏదో ఒకటిలే అని వేసుకున్నా సరే వామిటింగో, మోషనో, జ్వరమో, ఒళ్ళు నొప్పులో, కళ్ళు తిరగడమో, ఒళ్ళు వాయడమో, లేకపోతే సరాసరి పోవడమో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఒక్కో ట్యాబ్లెట్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఒక్కో ట్యాబ్లెట్. ఇది సరిగ్గా వేసుకున్నావా నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి పనికొస్తాయి. నీ ఇష్టం వచ్చినట్టు వేసుకున్నావా నిన్ను నాశనాన్ని తీసుకుని వెళ్తాయి. కాబట్టి ఈ వాక్యాన్ని దాని నిజమైన అర్థం ఏంటో తెలియకుండా ఉత్తినే చదువుకున్నాం అనుకో, మనం నాశనానికి వెళ్తాం. ప్రతి పదానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక నేపథ్యం ఉంది. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుని ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం సరిగ్గా వాడుతున్నాం ఆ ట్యాబ్లెట్ని. ఐథియోపియుడైన నపుంసకుడు యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్తున్నాడు తన దేశానికి. పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పుకి ప్రేరేపణిచ్చి ఫిలిప్పు పరిగెత్తు ఆ రథం వెంబడి. ఫిలిప్పు ఆ రథం వెంబడి పరిగెత్తాడు. ఐథియోపియుడైన నపుంసకుడు ధనాగారం మీద అధికారి, ట్రెజరర్ అంటే బాగా చదువుకున్నాడు. కాబట్టి యెషయా గ్రంథాన్ని సంపాదించాడు, యెషయా గ్రంథపు చుట్టను సంపాదించాడు. ఆ రోజుల్లో ప్రవక్తల గ్రంథపు చుట్టలు ఒకని చేతిలో ఉన్నాయంటే చాలా పెద్దోడు ఆ వ్యక్తి అని అర్థం. ఎందుకంటే ఇలా 100 రూపాయలకో 200కో బైబిల్ లేవు అప్పట్లో. యెషయా గ్రంథపు చుట్ట ఒక వ్యక్తి దగ్గర ఉందంట. అది సాధారణంగా సమాజ మందిరంలో ఉంటుంది లేదా దేవాలయంలో ఉంటుంది. కానీ ఒక వ్యక్తి దగ్గర ఉంది అంటే చాలా ధనవంతుడు. మరి ఎలా సంపాదించాడో మనకు తెలియదు. కానీ అక్కడ చరిత్ర మనం ఆలోచిస్తే ఆ వ్యక్తిని టెంపుల్లోనికి రానివ్వలే, యెరూషలేము మందిరంలోనికి రానివ్వలే. యెరూషలేము మందిరంలోనికి యూదులు వెళ్ళేటువంటి స్థలం ఒకటి ఉంటుంది, తర్వాత స్త్రీలు వెళ్ళేటువంటి ఆవరణ ఒకటి ఉంటుంది. స్త్రీలు కూడా లోపలికి వెళ్ళేదానికి లేదు, ఎందుకంటే వీళ్ళు అంటు ముట్టు అవుతారని లోపలికి రానివ్వకుండా బయట ఒక స్థలాన్ని కేటాయించారు. దానికంటే బయట అన్యజనులు వచ్చేదానికి ఒక స్థలాన్ని నిర్ణయించారు. ఈ వ్యక్తి ఐథియోపియుడైన నపుంసకుడు. నపుంసకుడు అంటే ఈ షండు లేదా కుండు, ఇలాంటి వ్యక్తులు యెహోవా ఆలయంలోనికి రాకూడదు అన్నటువంటి ఆజ్ఞ ద్వితీయోపదేశకాండంలో ఉంది. అంతకుమించి ఈ వ్యక్తి ఐథియోపియుడు, కెన్యా దేశస్థుడు, ఇథియోపియా దేశానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి దేవాలయం బయటకు వచ్చి అక్కడి నుంచి దేవుని ఆరాధించి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి చేతిలోనికి యెషయా గ్రంథం చుట్టూ ఎలా వచ్చింది అన్నది మనకు తెలియదు, కానీ చాలా ప్రయాసపడ్డాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నాడు. ఈలోపు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీవు చదువుతున్నది నీవు గ్రహించుతున్నావా అని ప్రశ్నించాడు పరిగెడుతూనే పక్కన. అప్పుడు ఆ ఐథియోపియుడైన నపుంసకుడు అన్నాడు, అయ్యా ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఏలాగ తెలుస్తుంది అంటాడు. చదువుకోలేదా? చదువుకున్నాడు, మంచి జ్ఞాని. అయితే ఆయన అంటున్నాడు ఎవరైనా త్రోవ చూపుకుంటే, ఏమన్నాడు? ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని రథాన్ని ఆపమని చెప్పి ఫిలిప్పుని తనతో పాటు ఎక్కించుకొని దీని అర్థం ఏంటి, ప్రవక్త ఎవరిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాడు అని అడిగి దాని వివరణ విన్న తర్వాత రథాన్ని ఆపమని, ఇవిగో నీళ్ళు, బాప్తీసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని చదవడానికి 5వ తరగతి చదివితే సరిపోతుంది. అక్షర జ్ఞానం అంటే చదవచ్చు, కానీ ఆ అక్షరాల వెనక నిజమైన అర్థం నేపథ్యం మనం తెలియాలంటే చాలా పరిశోధన కావాలి, దేవుని సహాయంతో. పరిశోధన అంటే నేను ఉత్తిని చదువుతాను అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానంతో అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం రీసెర్చ్ చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా విషయాలు మన దగ్గర తీసుకుని వచ్చి అందులో ఉన్న నిజమైన అర్థాన్ని మనకు తెలియజేస్తాడు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఏ వచనాన్ని కూడా, ఏ పదాన్ని కూడా నాకు తెలుగు వచ్చు కదా అని అలాగే తీసుకుంటే మెడికల్ షాప్లోనికి వెళ్ళి మనకు వాటి గురించి అవగాహన లేకుండా ట్యాబ్లెట్స్ మింగినట్టే. జబ్బు పోకపోగా కొత్త జబ్బులు సంక్రమిస్తాయి, ప్రాణాంతకం. కాబట్టి కొన్ని డ్రగ్గుల వెనకాల మీరు చూస్తే, కొన్ని ట్యాబ్లెట్స్ వెనకాల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ డ్రగ్ను వాడకండి అని వ్రాస్తుంటాడు ఇంగ్లీష్లో. ఇది పలానా కేటగిరీ మెడిసిన్, దీనిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకండి అంటాడు.
ఎందుకని? మీకు జబ్బు పేరే తెలుసు, కానీ ఆ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ డ్రగ్ని ఎలా వాడాలి అనేటువంటి పూర్తి సమాచారం డాక్టర్ తెలుసు. ఆయన 6 సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్ చేశాడు ఆయన. కాబట్టి ఆయన మీకు చెబుతాడు అనేటట్టుగా వెనకాల వ్రాసి ఉంటాడు. వార్నింగ్, కాషన్ అనేటువంటి హెచ్చరికలు జారీ చేసి ఉంటారు. ఒకవేళ మెడికల్ షాప్లో ఉన్నటువంటి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ను అలా వేసుకుంటే మనకు ప్రాణాంతకమేమో కానీ భౌతికంగా, కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దాని నిజమైనటువంటి అర్థం తెలియకుండా అలాగే మనం తీసుకుంటే మన ఆత్మీయతకి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఈరోజు బోల్డని సంఘాలు, బోల్డని డినామినేషన్ రావడానికి కారణం ఏంటి అంటే, వాక్యాన్ని సందర్భ సహితంగా కాకుండా సందర్భంలోంచి బయటికి లాగి వాళ్లకు ఎలా అర్థమైందో అలా అర్థం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాక్యానికి సంబంధించి విపరీత అర్థాలు, వక్రీకరణలు అనేకం సమాజంలో, క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది ప్రసంగం చేస్తారు, దేవుడు బైబిల్లో అంట 365 సార్లు భయపడకూడి అన్నాడంట. ప్రశ్న ఏంటంటే, ఎవరితో అన్నాడు? అదే దేవుడు బైబిల్లో గడగడ వనకండి అని అన్నాడు. మరి 365 సార్లు భయపడకండి అంటే, మరి గడగడ వనకండి అనేది 366వ రోజు తీసుకుంటావా? భయపడుతూ మీ రక్షణను కొనసాగించండి అంటుంది బైబిల్. భయపడుతూ మీ రక్షణను కొనసాగించండి అని అంటుంది. మరి అది 367వ రోజు తీసుకుంటావా? మీరు భయపడవలసిన వాడు ఆయనే అని చెప్తుంది. మరి దాన్ని 368వ రోజు తీసుకుంటావా? భయపడకండి అని దేవుడు అన్నాడు కదా, ఎవరితో అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఎంతవరకు అది అన్వయించబడుతుంది అనేది ఒక అవగాహన ఉండాలి కదా. నేనేం చెప్తున్నాను అంటే, బైబిల్లో ఉన్న పదాలని మనకు అర్థమయ్యాయని, తెలుగులో అర్థమయ్యాయని అలాగే తీసుకుంటే ప్రమాదం. ఎవరైనా త్రోవ చూపించకపోతే, బైబిల్ మీద పరిశోధన చేసిన వాళ్ళు, ఎలా పరిశోధన? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఒక వ్యక్తి బైబిల్ ముందు పెట్టుకొని పరిశోధన చేస్తున్నాడు అంటే ఆ సమయంలో బోల్డెన్ పనులు చేసుకోవచ్చు, కానీ ఆ సమయంలో బైబిల్ చదువుతున్నా అంటే, లేఖనాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా అంటే ఆ మనసు ప్రసాదించేది పరిశుద్ధాత్మ దేవుడే. నిజంగా ఈ వచనానికి అర్థం ఏంటి అని నిజమైన అర్థాన్ని ఎవరైతే అన్వేషిస్తూ ఉంటారో ఆ మనసుని కలుగు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు కాబట్టే ఆ మనసు మనకి వస్తుంది. మనము ఈ చర్చి ప్రారంభించిన కొత్తలో ఆదివారం మందిరం అయిపోయేది, మరలా ఆదివారం వరకు నేను ఖాళీగా ఉండేవాడిని. ఈ లోపు ఏం చేసామని తెలుసా? రకరకాల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడం, తెప్పించుకోవడం, వాటిని జిరాక్స్ చేసుకోవడం, లోపల కూర్చొని చదవడం, అదే పని మీద ఉండేవాడిని. అసలు ఆ ఇల్లు కట్టిందే ఇక్కడ నేను చదువుకోలేకపోతాను, అక్కడ కట్టాను. తర్వాత అది ఇల్లుగా తయారైంది. దాన్ని కట్టిందే బైబిల్ చదవడానికి. ఎవరిచ్చారు ఈ మనసును నాకు? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, జేబులో డబ్బు ఉంది. నేను పుస్తకాలు పెట్టినంత డబ్బు కొన్ని లక్షలు పెట్టుంటాను డబ్బు. గతంలో నేను చెప్పాను, ఇంత చిన్న పుస్తకాన్ని 3500 కొన్నాను. నేను 3500 పెట్టి 120 పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని కొన్నానంటే ఎంత విలువ దానికి ఇచ్చాను మీరు ఆలోచించండి. వేల రూపాయలు పెట్టాను. కారణం ఏంటో తెలుసా? ఇందులో ఉన్నటువంటి వచనాలు నాకు నిజమైన అర్థం తెలియాలి. నాకున్న చదువుతో దీన్ని అర్థం చేసుకోగలను నా కోణంలో మాత్రమే, కానీ నిజమైన కోణం ఒకటి ఉంది, అది కావాలి నాకు, ఒరిజినల్ కావాలి. దానికి ఎంతైనా వెనకాడను, ఎంత దూరమైనా వెళ్తాను. ఈ మనస్సుని నాకెవరిచ్చారు? ఆ పుస్తకాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు 3500 రూపాయలు పైచీలకు మావిడంది. అవసరమా అంది. అవసరమా మనకి? 3500 రూపాయలు అవసరమా? తనకి అవసరమా అనిపించింది, నాకు అవసరమే అనిపించింది. మీకు అర్థమైందా? ఎవరిచ్చారు ఈ మనసుని? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నీ తెలివితేటలతో దీన్ని అర్థం చేసుకోవద్దు. ఈ ప్రతి వచనానికి ఒక నేపథ్యం ఉంది, నిజమైన అర్థం ఉంది. ఆ నిజమైన అర్థాన్ని తీసుకో, తరువాత దాన్ని నీకు ఎలా అన్వయించుకోవాలో నీకు అర్థమవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఇంత పరిశోధన బైబిల్ మీద జరిగింది. నాలాగే అనేక మంది పరిశోధన చేస్తున్నారు. పరిశోధన లేకుండా పొరపాటును కూడా బైబిల్ చదవకూడదు, బైబిల్ని మన సొంత కోణంలో అర్థం చేసుకోకూడదు అనే దానికి ఇంత చెప్పాను. ఇప్పుడు 35వ అధ్యాయం యెషయా గ్రంథం నేపథ్యాన్ని చెబుతాను మీకు. ఇంతవరకు నేను ఏం చేశాను? నేపథ్యం అంటే ఏంటి, ఎందుకు నేపథ్యం అవసరం, బ్యాక్గ్రౌండ్ అవసరం ఒకదానికి అనేదానికి ఇంతవరకు చెప్పాను నేను. ఐథియోపియా నపుంసకుడు, ధనాగారం మీద అధికారి, ఒక ట్రెజరరే నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే
నాకు ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు మరి మనకు కూడా ఎవరైనా త్రోవ చూపించాలి కదా. మన ముందు అనేక మంది వారి జీవితాలను త్యాగం చేసి బైబిల్ మీద విపరీతమైన రీసెర్చ్ చేసి మనకు అందించినటువంటి జ్ఞానం కోకొలలుగా పుస్తకాల రూపంలో ఉంటే వాటిని పట్టించుకోకుండా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువా నాకు బయలుపరచండి. ఎలా బయలుపరుస్తాడు ఆయన? ఎలా బయలుపరుస్తాడు? ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిప్పు దారి చూపెడితే ఐథియోపియన్ నపుంసకుడికి దారి తెలిసింది, ఆ వచనాలు భావం తెలిసింది. అలా కాకుండా ఐథియోపియన్ నపుంసకుడు ప్రభువా నాకు దారి చూపించు, నాకు ఇప్పుడు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు బయలుపరచు అంటే సారీ, అలా కుదరదు. మన ముందు ఉన్నటువంటి దైవజనులు వారి ప్రయాసని మనం తీసుకోవాలి, వారి ఫౌండేషన్ మీదనే మనం నడవాలి. ఏది మూఢత్వంతో కాదు, నిజంగా పరిశోధనాత్మకంగా వాక్యానుసారమా కాదని పరిశోధిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు యూదా జనాంగాన్ని ఓదారుస్తున్నాడు. ఎందుకు ఓదారుస్తున్నాడు అంటే అంతకుముందే యూదుల్ని ఆయన చెరకు అప్పగించాడు. చెర అంటే తెలుసా? యూదులు తప్పు చేసినప్పుడు యూదుల్ని శత్రువులకు అప్పగించాడు. గతంలో ఇశ్రాయేలుని అష్షూరీయులకు అప్పగించినట్టుగా ఇప్పుడు యూదుల్ని బబులోనీయులకు అప్పగిస్తారని చెప్తున్నాడు. ఇంకా చెరలోనికి వెళ్ళలే, కానీ చెరలోనికి వెళ్ళక ముందే చెరలోనికి వెళ్ళినటువంటి యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. భౌతికంగా చెరలోనికి వెళ్ళలే, కానీ చెరలోనికి వెళ్తారు వీళ్ళు. అలా చెరలోనికి వెళ్ళి అక్కడ అనుభవిస్తున్న వారితో ముందుగానే మాట్లాడుతున్నాడు దేవుడు, ముందుగానే ఓదారుస్తున్నాడు. ఓ యూదులారా, మిమ్మల్ని ఆ బబులోను రాజు చెరలో నుంచి నేను విడిపిస్తాను. ఇప్పుడు మీరు ఎండిపోయారు, ఇప్పుడు మీరు ఎడారి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇప్పుడు మీ యూదయ దేశం ఎడారిగా మారిపోయింది. మీరు లేక మీరు ఎడారిలోంచి ప్రయాణం చేసి బబులోను దేశానికి వెళ్ళారు. మీ జీవితాలు ఎండిపోయాయి, మీ దేశం ఎండిపోయింది, మీరు వెళ్ళిన త్రోవలు ఎండిపోయాయి, మీరు అరణ్యంలో ప్రయాణం చేశారు. మీ జీవితాలు ఏమాత్రం సారం లేనివిగా తయారైపోయి ఎండిపోయారు. మీరు భౌతికంగా ఎండిపోయారు, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎండిపోయారు, అన్ని విషయాలు ఎండిపోయారు మీరు అని వారి కష్టాన్ని, వారి శ్రమని వారి గుర్తుకు చేస్తూ వారిని ఓదారుస్తున్నాడు. ఏమని ఓదారుస్తున్నాడు అంటే మొదటి వచనం, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను, అది బహుగా పోయొచ్చు ఉల్లసించును. అర్థమవుతుందా? దేవుడు ఓదారుస్తున్నాడు. ఓ యూదులారా, ఒకానొక రోజు రాబోతుంది, 70 సంవత్సరాల చెర తరువాత కోరెషు పరిపాలనలో మిమ్మల్ని విడుదల చేయిస్తాను నేను దగ్గరుండి, కోరెషు మనసును ప్రేరేపించి. అప్పుడు అరణ్యమును ఎండిన భూమి సంతోషించును. మీరు వెళ్ళినటువంటి దారి అరణ్యం కదా, మీ దేశం అరణ్యం అయిపోయింది కదా, మీ బ్రతుకులు అరణ్యంగా మారిపోయాయి కదా. ఆ మిమ్మల్ని విడిపించినటువంటి రోజు ఎలా ఉంటుందంటే అరణ్యమును ఎండిన భూమి సంతోషించును. మరలా చిగురు పెడతారు మీరు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను. నేలడవి ఎలా ఉంటుంది? చిన్న చిన్న పొదలు, తొప్పులు అన్నీ ఎండిపోయి ముళ్ళ తీగలు, గచ్చ పొదలు, నేలడివి. మీరు వెళ్ళినటువంటి దారి అడవి కదా, ముండ తుప్పలు కదా. ఆయన చెబుతున్నాడు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను. ఎండిపోయినటువంటి ఆ ముళ్ళుల్ని, ఆ పొదల్ని చూస్తూ వెళ్ళారు కదా చెరకు వెళ్ళేటప్పుడు. మీరు తిరిగి వచ్చేటప్పుడు కస్తూరి పుష్పం లాంటి అందమైన ఆ ప్రాంతం నుంచి మిమ్మల్ని నడిపిస్తాను. పోలిక చెప్తున్నాడు ఆయన. అడవి ఎంత నిస్సారంగా ఉంటుందో, ఎంత నిరుత్సాహంగా ఉంటుందో, కస్తూరి పుష్పం అంత అందంగా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు బాధపడుతూ వెళ్ళారు, వచ్చేటప్పుడు ఎలాగొస్తారు? కస్తూరి పుష్పం లాంటి ప్రాంతంలో నుంచి మిమ్మల్ని నేను నడిపిస్తాను. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పంలే పోయెను, అది బహుగా పోయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మెలు షారోనుకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడే, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడే, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడే, భయపడక ధైర్యముగా ఉండుడే. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. యెషయా ఏమంటున్నాడు అంటే సడలిన చేతులను బలపరచుడే. మీ చేతులు నిస్సారమైపోయా? సడలిన చేతులను బలపరచుడే, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడే, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడే, భయపడక ధైర్యముగా ఉండుడే. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను ఆయన చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. మీ చేతులు బలపరచుకోండి, మీ మోకాలు బలపరచుకోండి, తత్తరిల్లి హృదయములతో ఇలా చెప్పండి,
70 సంవత్సరాలు ఈ చెరలో ఉన్నాం, దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అని హృదయంలో నిరుత్సాహం పడుతున్నారు. తత్తరిలో హృదయాలు భయపడుతున్నాయి కదా, వారితో ఇలా చెప్పండి, భయపడక ధైర్యంగా ఉండండి, మీ దేవుడు రాబోతున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు అని తత్తరిలో హృదయంతో చెప్పండి. తొట్టిల్లు మోకాళ్ళను బలపరచండి. ఎందుకు బలపరచాలి? నీకు ప్రయాణం సిద్ధమైంది. తొట్టిల్లు మోకాలతో చెప్పండి, ప్రయాణం సిద్ధమైంది, నీ దేశానికి నువ్వు వెళ్తావు. సడలైన చేతులను బలపరచండి. తీసుకొని సరుకు సరంజామా తీసుకో, సిద్ధపరచుకొని వస్తు సామాగ్రి, మోకాలను దృఢపరచుకో, ప్రయాణం సిద్ధమైంది. తత్తరిల్లు హృదయంతో చెప్పండి, ఉల్లసించు, భయపడాల్సిన అక్కర్లేదు, నిరుత్సాహం పోయింది, నీ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, కోరిషకి ఆజ్ఞయిస్తాడు, కోరిషి నిన్ను విడుదల చేస్తాడు, నీకు ప్రయాణం సిద్ధమైంది. ఒకప్పుడు వచ్చేప్పుడు అరణ్యంలో వచ్చావు కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు అంటే కస్తూరి పుష్పాల మధ్యలో నుంచి బహుగా పూసి వికసించినటువంటి అడవిలో నుంచి నువ్వు వెళ్తావు. అలాంటి సౌందర్యమైనటువంటి ప్రదేశం కూడా నువ్వు వెళ్తావు. ఎందుకంటే నేను నిన్ను దర్శించబోతున్నా అని దేవుడు యోధా జాతిని ఓదారుస్తున్నాడు. ఇంకా చెరలోనికి వెళ్ళలే, ఇంకా చెరలోంచి రాలే, ముందే చెప్తున్నాడు నేను నిన్ను శిక్షిస్తాను. నంబర్ 1 ముందు అధ్యాయంలో. నంబర్ 2 ఆ శిక్ష అంతిమం కాదు. దేవుడి లక్షణం ఏంటంటే దేవుడు మనం తప్పు చేసినప్పుడు పొర్రపాటును ఉపేక్షించడు, కొడతాడు. దేవుని లక్షణం ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు కొడతాడు. ఆయన ఎందుకు దండిస్తాడు అంటే మనం మారాలని, మనలో మారు మనసు రావాలని, మనం ఆలోచించాలని అలా దండిస్తాడు. మరలా మనల్ని దగ్గరకు తీసుకుంటాడు, మరలా మనల్ని ఓదారుస్తాడు, చంకనెత్తుకుంటాడు. తల్లి హృదయం అయింది, తండ్రి హృదయం అయింది. తల్లి కొడతది బిడ్డని, మరలా వెంటనే ముద్దెట్టుకుంటుంది కాసేపటికి. తండ్రి కొడతాడు బిడ్డని, మరలా కాసేపటికి కౌగిట్లోనికి తీసుకుంటాడు. అవునా? కొంతమంది పిల్లల్ని ఎలా పెంచుతారు అంటే అస్సలు తగలరు, సుకుమారంగా పెంచుతారు. జాగ్రత్త, రేపు వాడు అస్సలు చేతికి నీకు అబ్బడు, నీ చేయి దాటిపోతాడు భవిష్యత్తులో. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అవును అని వ్రాయబడింది. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి భవిష్యత్తులో. ఎందుకని? వాడికి భయం భక్తులు ఉండవు, చిన్న పెద్ద తేడాలు తెలియదు, ఎంత మాట అంటే అంత మాట అంటాడు, ఏం చేయాలంటే అది చేస్తాడు. ఎందుకని? బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వపు లక్షణాలు పుడతాయంట, స్వాభావికంగా. ఎందుకంటే అంతరంగం మనది చెడిపోయింది కాబట్టి, పాపాత్ములు కాబట్టి అంతరంగంలో నుంచే బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వపు లక్షణాలు పుడతాయంట. అయితే శిక్షా దండనము వాటిని తోలివేయను. శిక్షా దండనము ఆ మూఢత్వ లక్షణాన్ని తోలివేస్తూ ఉంటుంది. కనుక బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి. అలాగే దేవుడు మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, నన్ను కానీ నిన్ను కానీ. ఎక్కువ మాట్లాడితే మీకంటే నాకు దెబ్బలు ఎక్స్ట్రా పడతాయి. కారణం ఏంటంటే నీకు తెలుసు కదా అంటాడు ఆయన. ఆయన ఎవరికి ఎక్కువ ఇస్తాడో వారి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తాడు. 5 దేనారాలు ఇచ్చాడా, మరో 5 దేనారాలు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. 2 తలాంతులు ఇచ్చాడా, మరో 2 తలాంతులు ఎక్స్ట్రా అడుగుతాడు ఆయన. 1 తలాంతు ఇచ్చాడా, ఇంకో తలాంతులు ఆశిస్తాడు ఆయన. నాకు నీవు 5 తలాంతులు ఇచ్చావు ప్రభువా, ఇదిగో 4 తలాంతులు అంటే ఇంకో తలాంతు ఎక్కడా అంటాడు. ఎందుకంటే ఆయన ఎవరికి ఎక్కువగా ఇస్తాడు వారి దగ్గర నుంచి ఎక్కువగా తీసుకోవాలని ఆశపడతాడు. నాకు మీకంటే ఎక్కువ బైబిల్ తెలుసు కాబట్టి మీరు తప్పు చేశారనుకోండి, అదే తప్పు నేను చేస్తే మీకంటే నన్ను ఎక్కువ కొడతాడు. కారణం ఏంటంటే నీకు తెలుసు కదా, నీకు ఎక్కువ ఇచ్చాను కదా అంటాడు. తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు, కానీ ఆయన మనసు ఏంటంటే అది చివరి కాదు, అది అంతిమం కాదు. వెంటనే హక్కును చేర్చుకుంటాడు. వెంటనే మనం పశ్చాత్తాపడేదానికి మార్గాలు తెరుస్తాడు. మనం పశ్చాత్తాపడినప్పుడు మరలా ఆయన పూర్వస్థితిని ప్రసాదిస్తాడు. ఇది పదే పదే మనకి బైబిల్ అంతట్లో కనిపిస్తుంది. ఆ పండును తినద్దన్నాడు, వాళ్ళు ఆ పండును తెంపారు. తెంపిన తర్వాత వారిని వెలివేశాడు. అయితే వెలివేసే ముందు వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి బయట పంపించాడు. అలా పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భవిష్యత్తులో స్త్రీకి సంతానం వస్తుంది, ఆ సంతానం మిమ్మల్ని ఈ పాపం నుంచి విమోచిస్తుంది, ఈ అపవాదిని ఓడిస్తుంది అని వాగ్దానం చేసి చర్మపు చొక్కాయలు తొడిగి పంపించాడు. అది దేవుని ప్రేమ. ఆయన కోప్పడతాడు, శిక్షిస్తాడు. అదే సమయంలో వీరు పాపం చేసి మానాన్ని పోగొట్టుకుంటే ఆ మానాన్ని ఆయన కప్పాడు. కప్పి మరలా భవిష్యత్తు వాగ్దానాన్ని చేసి పంపించాడు. తర్వాత మనం చూస్తే కయ్యను హేబేలు దగ్గర దేవుడు వస్తాడు.
ఇలా ప్రతి తరంలో ఆయా వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా తోట నుంచి పంపించినా సరే మరలా దేవుడు వచ్చి ఆయా సందర్భాలు ఆయా వ్యక్తులతో ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళతో మాట్లాడటం మనం చూస్తాం. ఇది దేవుని ప్రేమ. ఆయనది తల్లి హృదయం, ఆయనది తండ్రి హృదయం. ఆయనలో ఉన్న లక్ష్యాలే మనకు ఆయన ఇచ్చాడు. అందుకే మన పిల్లలు మనం ప్రేమిస్తాం. ఈ ప్రేమ ఆయన దగ్గర నుంచి వచ్చిందే. దేవుడు ఇశ్రాయేలు జాతిని, యూదా జాతిని కొట్టాడు. బబులోను ద్వారా, అష్షూరీయుల ద్వారా, ఐగుప్తీయుల ద్వారా, చుట్టుపక్కల రాజ్యాల ద్వారా, మిగిలినటువంటి రాజ్యాలు అనేటువంటి దండం ద్వారా వీరిని శిక్షించాడు. అలా శిక్షించిన ఆయన ఈ శిక్ష అంతిమం కాదు, నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను. ఆ రోజు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పంలో పోయెను. అరణ్యం ద్వారా నేను నిన్ను నడిపించాను. నీవు తప్పు చేసినప్పుడు, నీవు మారు మనసు పొందితే, నీవు మరలా నాతో సమాధానం పడితే కస్తూరి పుష్పాల నడుమ మరలా తీసుకుని వస్తాను. మనలో ఎవరైనా సరే మన పాపాలను బట్టి మనం దయనీయమైన పరిస్థితుల్లో శ్రమల ద్వారా వెళ్తున్నామేమో, ఇది చివరి మజిలీ కాదు, మనకు రెండవ దారి కూడా ఉంది. ఇలా వెళ్ళిన మనమే మరలా తిరుగు ప్రయాణం ఉంది, దేవుడు తీసుకుని వస్తాడు. అరణ్యం ద్వారా వెళ్ళాం, కస్తూరి పుష్పాల నడుమ ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఇలా వెళ్ళిన మనం అక్కడ ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకుంటే, అక్కడ ఎలా పశ్చాత్తాపడాలో అలా నేర్చుకుంటే మరలా కస్తూరి పుష్పాల నడుమ ఆయన తిరిగి మన పూర్వ స్థితికి తీసుకుని వస్తాడు అన్నది యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు ఓదారుస్తున్నటువంటి విధానం. ఇప్పుడు చూడండి 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గులు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మిమ్మల్ని భౌతికంగా కూడా నేను పునరుద్ధరిస్తా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవను మనం చూస్తే ఆయన సేవ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, భౌతికంగా కష్టాల్లో ఉన్న వారిని బాగు చేస్తూ వెళ్ళాడు. నెంబర్ 2, వాటి ద్వారా ఆత్మీయ పాఠాలు నేర్పించాడు. ఒక వ్యక్తిని పక్షవాయువు ఆయన తీసివేసి ఆయన చెప్పాడు, ఈ పక్షవాయువుని తీసివేయడం మాత్రమే కాదు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఆయన దగ్గరికి పక్షవాయువుతో వస్తే ఆయన ఏం చెప్పాడు? నేను కేవలం పక్షవాయువు తీసివేసే దేవుణ్ణి మాత్రమే కాదు, అది చిన్న విషయం, కానీ నేను పాపాన్ని క్షమించే దేవుణ్ణి కూడా, పాపాన్ని క్షమించే అధికారం నాకు ఈ భూమి మీద ఉంది అని పక్షవాయువుని తీసివేసి దాని ద్వారా నేను పాపాన్ని క్షమిస్తాను అని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన అరణ్యంలో భౌతికమైనటువంటి భోజనాన్ని పెట్టాడు. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి, ఇలా పలు సందర్భాల్లో ఆయన భోజనం పెట్టాడు. 2 సందర్భాలు లెక్కించబడ్డాయి, మిగిలిన సందర్భాలు బోల్డెన్ సార్లు చేస్తుంటాడు ఆయన. అలా భౌతికమైన భోజనం పెట్టాడు. భౌతికమైన భోజనం పెట్టి తర్వాత ఆయన ఏం బోధిస్తున్నాడు అంటే, మీరు మోషే నాయకత్వంలో వస్తున్నప్పుడు అరణ్యంలో మన్నా తిన్నారు కదా, ఆ మన్నా తిన్న వాళ్ళు కూడా చనిపోయారు. అయితే అక్షయమైన ఆహారమైన నన్ను తింటే మీరు చనిపోరు. నేనే నిజమైన ఆహారాన్ని, నేనే నిజమైన పానీయాన్ని, నేనే నిజమైన పరలోకపు మన్నాని, నన్ను తినండి మీరు చనిపోరు అని ఆయన విస్తారంగా తిండి పెట్టి, మరి ఇంత విస్తారంగా తిండి పెట్టినాడు అక్షయమైన ఆహారం అని తన్ను గురించి చెప్పుకున్నాడు, అది కూడా నిజమే కదా అనేటువంటి ఆలోచన వారికి రేకెత్తించాడు. నా శరీరమే నిజమైన భోజనం, నా రక్తమే నిజమైన పానీయం అని వారికి అర్థం చేయించాడు. ఇలా పలు సందర్భాల్లో ఆయన సూచక్రియలు చేయడం ద్వారా, అద్భుతాలు చేయడం ద్వారా భౌతికంగా వారిని స్వస్థపరుస్తూ అందులో నుంచి ఆత్మీయమైనటువంటి అంశాలను లేవదీస్తూ వచ్చాడు. ఆయన లాజరుని బయటికి పిలిచాడు, లాజరు బయటకు వచ్చాడు. మార్తా, జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే అన్నాడు ఆయన. లాజరు బయట పిలిచాడు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే అన్నాడు. ఒకవేళ చనిపోయిన వ్యక్తిని బయటికి పిలవకుండా, భౌతికంగా ఆయన చేయకుండా జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే అంటే నమ్మలేం కదా. పలు సందర్భాల్లో చనిపోయిన వారిని బయటికి తీశాడు, తిరిగి బ్రతికించాడు. అప్పుడు ఆయన చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, జీవాన్ని పునరుద్ధానాన్ని నేనే అన్నప్పుడు ఇప్పుడు నమ్మడానికి మనకు సాధ్యమవుతుంది. ఇలా యేసుప్రభు పరిచర్యలో భౌతికమైన అద్భుతాలు చేశాడు ఆయన, భౌతికంగా భోజనం పెట్టాడు ఆయన, భౌతికంగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన, భౌతికంగా చాలా విషయాలు చేశాడు. వాటిలో నుంచి ఆత్మీయమైనటువంటి అర్థాలు, ఆత్మీయమైనటువంటి అంశాలని, ఆత్మీయ కోణాలని ఆవిష్కరించాడు ఆయన. యేసుప్రభు భౌతికంగా పేతురుని, యోహాన్ని, యాకోబుని ముగ్గురు వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. భౌతికంగా కనిపించాడు, వెలిగిపోతున్నాడు ఆయన. వెంటనే కాసేపటికి ఆ దర్శనం మాయమైపోయింది.
ఎందుకని భౌతికంగా చూపించాడు? యేసు ప్రభు ఎవరో ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే మొదట భూ సంబంధమైన విషయాల ద్వారా తను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుక్కలు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. బయలుదేరండి, మీకు విడుదల వచ్చింది, మీరు బయలుదేరండి. ఎలా బయలుదేరారు ప్రభు అంటే, గుడ్డివారి కన్నులు తెరవబడును. గుడ్డితనంలో ఉన్నారా? మీ కన్నులు స్పష్టంగా కనపడతాయి, దారి స్పష్టంగా కనపడుతుంది. మీరు చూస్తూ ప్రయాణం చేయండి. పోలిక, మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తున్నా కదా, గుడ్డివాణిలాగే తీసుకుని వెళ్ళను. నేను కన్నులిచ్చి తీసుకుని వెళ్తాను. నేను నడిపిస్తున్న త్రోవ నీవు స్పష్టంగా చూస్తావు. కన్నులిచ్చి తీసుకుని వెళ్తాను. యోదయ దేశం పట్టబడినప్పుడు సిద్కియా అని రిబ్లా పట్టణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కన్నులు ఓడదీయిస్తాడు. కన్నులు ఓడదీయించి గుడ్డివాడిగా పట్టుకుని వెళ్తాడు తన దేశానికి ఆ రాజు. అంటే సిద్కియా ఎలా వెళ్ళాడు? కన్నులు ఓడదీయించబడి గుడ్డివాడిగా వెళ్ళాడు. కేవలం సిద్కియా కన్నులే ఓడదీయించాడా? మిగతా వాళ్ళ కన్నులు కూడా ఓడదీయించి ఉంటాడా? ఆ రోజు శిక్షలు ఏంటంటే, ఎవడైతే తిరుగుబాటు చేశాడో వాడి కన్నులు పీకేసేవాళ్ళు, గుడ్డివాడిగా చేసేవాళ్ళు. ఉదాహరణకి సంసోన్ని ఫిలిస్తీన్లు ఏం చేశారు? కన్నులు ఓడబీకారు కదా. అలా ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళ కన్నులు ఓడదీస్తారు, ఎందుకంటే అదొక అవమానం. అలా కన్నులు లేకుండా పోయారు కదా, మీ కన్నులు తెరవబడతాయి, మీకు మరలా కళ్ళు ఇస్తాను. ఎందుకంటే ఈ అరణ్యం ద్వారా వెళ్ళారు మీరు. అప్పుడు మరలా వచ్చేటప్పుడు నేను నడిపించేటువంటి అందమైన త్రోవ, కస్తూరి పుష్పం లాంటి అందాన్ని, సౌందర్యాన్ని మీరు చూస్తారు అని పోల్చి చెబుతున్నాడు ఆయన. పోలికగా చెబుతున్నాడు. నిజంగానే చెరలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కన్నులు తెరవబడ్డాయా? పోలిక, భౌతికంగా కన్నులు తెరవబడలే. ఇది ప్రవచనం. ఇందులో ప్రవచనం రెండు రకాలుగా ఉంది. ఒకటి చెరలోంచి వస్తున్నటువంటి వారికి ఆత్మీయ అర్థానికి సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించి భౌతికమైనటువంటి అక్షరార్థమైనటువంటి ప్రవచనం. యేసుప్రభు పరిచర్యలో కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చాడు ఆయన. ఇలా యేసుప్రభు పరిచర్యలో అక్షరార్థంగా నెరవేరింది. చెరలోంచి బయటకు వచ్చిన వారి విషయంలో ఆత్మీయ అర్థంలో భావార్థంగా నెరవేరింది. మీరు చీకట్లో ఉన్నారు, మీకు వెలుగు ఉదయించింది అనేటట్టుగా గుడ్డివారి కన్నులు తెరవబడతాయి. రెండవదిగా చెవిటి వారి చెవులు విప్పబడతాయి. ఎందుకంటే దేవుడు సమాచారం, ప్రకటించిన సమాచారం నీకు వినబడుతుంది. నంబర్ 3, కుంటివాడు దుప్పివలే గంతులు వేయను. నేను కుంటివాడిని, నేను నడవలేనంటే నీవు గంతులు వేస్తూ నడుస్తావు. ఎందుకంటే నేను తీసుకుని వెళ్ళే దారి అలాంటిది. నీ కాళ్ళు లేవు కదా, కాళ్ళు ఇచ్చి మరి నేను తీసుకుని వెళ్తాను. ఎలా వెళ్తావు? దుప్పివలే గంతులు వేస్తూ వెళ్తావు. ఈ చెరలో చీకట్లో మగ్గిపోయావు కదా, ఇప్పుడు నీ సొంత దేశానికి ఎలా వెళ్తావు? దుప్పిలాగా గంతులు వేస్తూ వెళ్తావు. మోగవాని నాలుక పాడును. మోగవాడి నాలుక మాట్లాడుతుంది అంటావు నాయన. మోగవాడి నాలుక పాడుతుంది. ఎందుకని? ప్రభువా 70 సంవత్సరాలు మేము చెరలో ఉన్నాం, ఆ చీకటిని, ఆ కటిక దారిద్ర్యాన్ని అనుభవించాం, ఆ బానిసత్వాన్ని అనుభవించాం. అలాంటి మమ్మల్ని విడిపించావు, స్వతంత్రులుగా చేసావు అని మోగవాని నాలుక పాడడం ప్రారంభిస్తుంది. అలా వచ్చేటప్పుడు అరణ్యంలో నీళ్లు ఉబుకును. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉబుక చేస్తాను. పోల్చి చెబుతాడు ఎంత సమృద్ధి మధ్య నడిపిస్తాను అని. అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును. మీరు వచ్చేటప్పుడు అల్లంత దూరంలో ఎండమావి, అల్లంత దూరంలో ఎండమావి, అల్లంత దూరంలో ఎండమావి. నీళ్లు తాగుదామని నాలుక దవడ ఖర్చుకుని పోయింది కదా, అంగిటికి ఖర్చుకుని పోయింది కదా. అల్లంత దూరం చూస్తే ఎండమావే. అక్కడ వెళ్ళిన తర్వాత కాసేపు ఆగి నీళ్ళు తాగుదాం అనుకుంటే దగ్గరకు వస్తే ఎండమావి కదా, అరణ్యంలో వచ్చావు కదా. ఈసారి మీరు వెళ్ళేటప్పుడు, మీరు వచ్చినప్పుడు ఎలాగైతే ఎండమావిని చూసి నిరుత్సాహపడ్డారో ఆ ఎండమావులన్నీ నదులుగా మారుస్తా. మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అల్లంత దూరంలో ఎండమావి, అక్కడ నీళ్ళు ఉన్నాయనుకున్నావు, అక్కడికి రాగానే నిరుత్సాహం, వీళ్ళు నీళ్ళు ఇవ్వలే. నిన్నలా ఒక చేపని గాలంతో లాగినట్టుగా, ఒక చేపని ఆ వలలో బంధించినట్టుగా నిన్ను తీసుకుని వెళ్ళారు కదా, దప్పికతో వెళ్ళావు కదా. తిరిగి వచ్చేటప్పుడు నీవు చూసిన ఎండమావులన్నీ నదులుగా మారుతూ ఉంటాయి. అలా తీసుకుని వెళ్తానే నిన్ను అని ఓదారుస్తున్నాడు దేవుడు. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టిస్తా. నీటి బుగ్గలు ఎండిపోయిన భూమిలో నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. నీ వచ్చేటప్పుడు ఆ పొదల చాటున నక్కలు పడుకున్నాయి కదా, ఆ బొరియల్లో నక్కలు పడుకొని ఉన్నాయి కదా, అలా ఎండిపోయిన భూమి కదా అది. అయితే నీవు వచ్చేటప్పుడు నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో, ఆ బొరియల దగ్గర, ఆ పొదల్లో, ఆ ఎండిపోయినటువంటి భూమిలో జమ్ము పుడుతుంది. జమ్ము ఎక్కడుంటుంది?
నీళ్ళు ఎక్కడుంటే అక్కడ, నీళ్ళు ఎక్కడ నిలువ ఉంటే అక్కడ. గతంలో నువ్వు పాపం చేసి చెరకు వెళ్ళేటప్పుడు నక్కలు పడుకున్నాయి కదా, మీరు నడుస్తున్నటువంటి శబ్దాన్ని విని ఆ బొరియల్లోంచి అలా పరిగెడుతుంటే చూసావు కదా. ఈసారి వచ్చేటప్పుడు ఆ బొరియల స్థానంలో నీళ్లు నిలవబడి చాలా కాలంగా నిలువ ఉండి పారుతూ ఉండి అక్కడ జమ్ము పెరగడం చూస్తావు. అంత ఫలభరితంగా చేస్తావు. తుంగగడ్డి పుడుతుంది, అక్కడ మేత పుడుతుంది పశువులకి. అంత అద్భుతంగా నేను నిన్ను తిరిగి తీసుకుని వస్తాను అని దేవుడు ఓదారుస్తున్నాడు. చెరలో ఉన్నటువంటి యూదును ఓదారుస్తున్నాడు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, దేవుడు ఓదారుస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు. అదే సమయంలో ఆయన ఓదార్పు కూడా వెనువెంటనే ఉంటుంది. ఎప్పుడంటే మనం పశ్చాత్తాపడితే. ఆయన కరువునిచ్చాడు, మనం పశ్చాత్తాపడితే మరలా వర్షాన్ని ఇస్తాడు. ఆయన రోగాన్ని ఇచ్చాడు, మరలా మనం పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే మరలా ఆరోగ్యాన్ని ఇస్తాడు. మన పాపమే మన సమస్య కారణం. మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిష్కారం వెంబడే ఉంటుంది. అయితే మనం హృదయాన్ని కఠినం చేసుకుంటాం, హృదయాన్ని వాదవేవన్న మనస్సాక్షిగా మార్చుకుంటాం. దేవుడు కొడుతున్నాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన ఎవరినైతే వదిలిపెట్టాడో పట్టించుకోడు. దేవుడు నన్ను శిక్షిస్తున్నా అంటే అర్థం నన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి? మనల్ని సదాకాలం తనతో పాటు ఉంచుకోవాలనుకున్నాడు కాబట్టి మనం చేసే తప్పులకి ఆయన శిక్షిస్తున్నాడు. మనం పొలంలో చివరిదాకా పని వేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ ఎద్దుకి ముక్కులో తాడు వేస్తాం, ముక్కు తాడు అంటారు. ముక్కుకి సూత్రాన్ని వేస్తాం, అలా వాడుకుంటాం చివరిదాకా. దీన్ని ఎందుకు వాడుకోవడం? దీన్ని కషాయ వాడికి ఇద్దామంటే ముక్కు తాడు ఏముండదు, ఫుల్గా మేపి లారీ ఎక్కిస్తాం కషాయ వాడికి, అంతేనా? దేవుడు మన జీవితంలో ముక్కు తాడు వేశాడు అంటే, మన నోటి కళ్ళెం పెట్టాడు అంటే, మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటే, శిక్ష ద్వారా దండన ద్వారా క్రమశిక్షణలో పెడుతున్నాడు అంటే చివరిదాకా మనల్ని వాడుకోవడానికి. లేదు మనల్ని దేవుడు నరకంలో పడేయాలంటే అస్సలు ముక్కుతాడు ఉండదు, ఫుల్గా మేపుతాడు. ఈ లోకంలో ఫుల్గా పాపాలు చేయిస్తాడు, ఒకనొక రోజు ఎక్కిస్తాడు ఏదో ఒకటి, అయిపోయింది, పాతాళంలో పడిపోతాం. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, అదే సమయంలో పశ్చాత్తాపడితే ఓదారుస్తాడు, మరలా పూర్వపు స్థితినిస్తాడు. ఇంతవరకు 7వ వచనం వరకు నేను చదివి వినిపించాను. ఇప్పుడు ఆ బబులోను నుంచి యెరూషలేముకి వచ్చేటువంటి దారిని, లేదా ఐగుప్తు దేశం నుంచి యెరూషలేముకి వచ్చే దారిని, లేదా మోయాబు, అమ్మోను, ఇటువైపు ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి ఎక్కడికక్కడికైతే చెరకు వెళ్ళారో యూదులు, అక్కడి నుంచి తిరిగి వచ్చేటువంటి దారిని ఆయన ఏమని పిలుస్తున్నాడు అన్నది ఇప్పుడు మనం ఆలోచిస్తాం. 8వ వచనంలో అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. ఏ మార్గం ఏర్పడుతుందంట? రాజమార్గం ఏర్పడును. ఇంగ్లీష్లో హైవే, కింగ్స్ హైవే. హైవే అంటే తెలుసా మీకు? కింగ్స్ హైవే అంటే నేషనల్ హైవే అని. అప్పట్లో కింగ్స్ హైవే, ఇప్పట్లో నేషనల్ హైవే. ఇశ్రాయేలీలు వాళ్ళు ఆ మోయాబు ప్రాంతం మీదుగా వచ్చేటప్పుడు మోయాబు రాజుకి కబురు పెడతారు, మోయాబు రాజు గారు, మేము నీ దేశం మీద వెళ్తున్నాం, ఆ రాజమార్గంలో పడి వెళ్తాం, అటు ఇటు వెళ్ళాం, మాకు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతారు. అప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. యుద్ధానికి వస్తాడు. ఏమన్నాడు? నీ రాజ్యం కావాలని అడిగారా? కాదు, నీ రాజ్యంలో నుంచి నేషనల్ హైవే వెళ్తుంది, కింగ్స్ హైవే వెళ్తుంది, రాజమార్గం వెళ్తూ ఉంది. ఎందుకంటే ఐగుప్తు దేశం నుంచి ఇటు ఉత్తరానికి వెళ్ళాలంటే ఆ రాజమార్గంలోనే వెళ్ళాలి. ఆ పైనుంచి దక్షిణ దేశానికి రావాలంటే ఆ రాజమార్గంలోనే రావాలి. రాజమార్గం అంటే రాజుగారి రథాలు వెళ్ళేటువంటి విశాలమైన మార్గం, దేశాలు కలిపేటువంటి దారి. మేము ఆ దారిలో వెళ్తామండి, అటు ఇటు దిగము. ఒకవేళ మాకు దప్పికైతే మేము డబ్బిచ్చి నీళ్ళు కొనుక్కుంటాం, ఒకవేళ మాకు ఆకలి అయితే డబ్బిచ్చి భోజనం కొంటాం, మీ హోటల్స్ బాగా జరుగుతాయి కదా మేము వస్తే అని అంటే, ఈయన అన్నాడు, ఒప్పుకునేది లేదు, మా దారిలో టోల్ గేట్ ఓపెన్ చేయం. ఫుల్గా టోల్ గేట్ టైట్ చేసి అక్కడికి సెక్యూరిటీ గార్డు తీసుకొచ్చాడు. మరి దారి ఓపెన్ చేయకపోతే ఎలా వెళ్ళాలి? అప్పుడు దేవుడు అన్నాడు, వాడు టోల్ గేట్ ఓపెన్ చేయడంట, మొత్తం దేశాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పాడు. సరిపోయిందా? ఇలా నీళ్లు వెళ్తున్నాయి, వాటి దారిలో పోతే, ఆ కాలంలో పోతే మర్యాద. ఈ కాలంలో వెళ్ళేదానికి వీలు లేదని అడ్డుకట్ట వేసామనుకో, ఆ కట్ట పొర్లి నీ పంట పొలం మీదకి ఎక్కుతాయి. అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు కదా. ఆ రాజమార్గంలో వెళ్తామన్నారు,
నువ్వెందుకని ఆపావు? ఆపావు కాబట్టే మొత్తం మోయాబు దేశాన్ని సర్వనాశనం చేయించాడు దేవుడు. ఆపావు కాబట్టే ఆ టోల్ గేట్ మాత్రం ఉంచి మిగతా మొత్తం అంతా సర్వనాశనం చేశారు ఇశ్రాయేలీలు. ఎద్దు పచ్చిక వీటిని నాకినట్టుగా అయిపోయింది దేశం. ఎద్దు పచ్చిక వీటిలో వంగితే ఇంత ఎత్తున్న గడ్డి కాస్త ఎంతకు వస్తుంది, మనం షేవింగ్ చేసుకుంటాం చూసారా, అలా మొత్తం మోయాబు దేశాన్ని ఎద్దు పచ్చిక వీటిని నాకినట్టుగా నాకారు ఇశ్రాయేల్ 20 లక్షల మంది. అయిపోయింది. అవసరమా మోయాబు రాజు? రాజమార్గం అంటే అందరూ వెళ్ళేదారి వదిలిపెట్టు పోతారు. సన్న దారుల్లో ఇంతమంది పట్టరు కాబట్టే రాజమార్గం అడిగారు. టోల్ గేట్ తీసుకుంటే సరిపోయి ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, టోల్ గేట్కి డబ్బు కడతామన్నారు. ఆ వాటర్ బాటిల్స్కి ఆ ఫుడ్కి మొత్తం డబ్బు కడతామన్నారు. మంచి హోటల్ బిజినెస్ జరుగుతుంది, పర్యాటక శాఖ డెవలప్ అవుతుంది. రాజమార్గం అంటే ఇప్పుడున్న నేషనల్ హైవే, అప్పట్లో రాజులు వెళ్ళేటువంటి దారి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. ఎవరి కోసమని? చెరలోనికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేదానికి వచ్చే దారిని దేవుడు ఏమంటున్నాడు? రాజమార్గం అంటున్నాడు. ఎలా వెళ్తారు మీరు? రాజమార్గంలో రాజుల్లాగా వస్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? బానిసల్లాగా వెళ్ళారు. మీరు అలా లాక్కొని పోబడ్డారు. మీరు తిరిగి వచ్చే దారి రాజమార్గం. ఎలా వస్తారు మీరు? రాజుల్లాగా వస్తారు. మీరు ఎంత హుందాగా వస్తారు తెలుసా? ఎంత ఆనందంగా వస్తారు తెలుసా? ఎంత ఆడంబరంగా వస్తారు తెలుసా? అది రాజమార్గం. మీరు వెళ్ళే దారిని రాజమార్గంగా మలుస్తా. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆ దారి ఏంటంట? ఆ రాజమార్గానికి దేవుడు పెట్టిన పేరు పరిశుద్ధ మార్గం. పరిశుద్ధ మార్గం ఏంటి? మార్గాల్లో పరిశుద్ధ మార్గం, అపరిశుద్ధ మార్గం ఉంటుందా? ఎస్. యెరూషలేము నుంచి బబులోను దేశానికి వెళ్ళే దారి పరిశుద్ధ మార్గమా, అపరిశుద్ధ మార్గమా? యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళే దారి. యెరూషలేములో ఉన్న వీళ్ళు బబులోనికి ఎందుకు వెళ్ళారు? పాపం చేసి. అంటే ఈ దారి ఏంటి? అపరిశుద్ధమైన దారి. బబులోను నుంచి యెరూషలేంకి వస్తున్నారు. ఏ దారి ఇది? పరిశుద్ధమైన దారి. అర్థమైందా? మనం అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకో, కుయ్యి అనుకుంటాం, శుభవార్త. అదే అంబులెన్స్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నాం అనుకో, శుభవార్త. ఒకే అంబులెన్సు, ఒకే దారి. ఇంటి దగ్గర నుంచి అంబులెన్స్లో హాస్పిటల్ వెళ్తున్నాం అనుకో, భయం. శుభవార్త కాదది. ఏమో ఏం జరుగుతుందో టెన్షన్ కదా. అదే దారిలో అంబులెన్స్ ఇటు మల్లుకొని ఇంటికి వస్తుంది అనుకో, హాస్పిటల్ నుంచి. హైందవులు అయితే ఏం చేస్తారు తెలుసా? ఒక పల్లెం తీసుకొని అందులో నీళ్లు పోసుకొని కొంచెం కుంకుమ పసుపు వేసి కొంచెం సున్నం వేస్తారా? సున్నము, కొన్ని చిక్కెంటుకులు వేసి, వెంట్రుకలు వేస్తారా? ఆ చిక్కెంటుకులు వేసి ఇంకేం వేస్తారమ్మా? ఒట్టి మిరపకాయ వేసి, ఉప్పు వేయరు కదా, ఉప్పు చింతపండు వేస్తే టేస్ట్ మారిపోతుందని మొత్తానికి ఒట్టి మిరపకాయ వేసి అక్కడ నిలబడుకుంటారు గేట్ దగ్గర. ఇలా తిప్పి ఒకసారి ఇక్కడ, ఇలా తిప్పి ఒకసారి ఇటు, ఇంకోసారి తిప్పి మధ్యలో ఆ చివరిలో ఇలాగని అలా ఈ ముఖానికి పెద్ద బొట్టు ఒకటి పెట్టి ఇక లోపలికి రా అంటారా? అదేంటి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు తిప్పలేదే. ఇంటి దగ్గర నుంచి అదే అంబులెన్స్లో అదే దారిలో వెళ్తున్నాడు కదా, ఇక్కడ కూడా తిప్పాలి కదా. ఇక్కడ తిప్పడం, ఇటు వచ్చేటప్పుడు తిప్పుతారు. హైందవుల కొనలో చెప్పాను. మనమైతే అంబులెన్స్ ఇంటి దగ్గరికి రాగానే అన్ని విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ప్రభువా జ్ఞాపకం చేసుకుని తప్పులేదు, చేయొచ్చు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన మారిపోతుంది, కృతజ్ఞతగా మారుతుంది. ప్రభువా స్తోత్రం నాయన, గొప్ప కార్యాలు చేసామని మొత్తం మారిపోతే వ్యవహారం. ముందేమో బాధతో చేసాం, వచ్చేటప్పుడేమో ఆనందంగా చేస్తాం. ఒకే దారి, కానీ ఇటు వెళ్ళేటప్పుడు భయం, ఇటు వచ్చేటప్పుడు సంతోషం. అలాగే యెరూషలేము నుంచి బబులోను దేశానికి వెళ్ళే దారి అపరిశుద్ధమైన దారి. ఎందుకంటే శిక్ష అనుభవించి ఆ పాపాన్ని మోసుకుంటూ పోతున్నారు వాళ్ళు బబులోను దేశానికి. ఆ నిందను మోసుకుంటూ పోతున్నారు బబులోను దేశానికి. బానిసలుగా బానిసత్వం చేయడానికి, ఊడిగం చేయడానికి వెళ్తున్నారు బబులోను దేశానికి. ఇది అపరిశుద్ధమైన మార్గం. దీన్ని రెండో భాగంలో చూద్దాం మనం.
అటు నుంచి వస్తున్నారు కదా, ఇది పరిశుద్ధమైన మార్గం అనబడుతుంది. ఎందుకు అంటే ఈ 70 సంవత్సరాల్లో నేను ఎవరి మీద అయితే కోపం పెట్టుకున్నానో మొత్తం రాలిపోయారు. ఎవరైతే మా సొంత దేశానికి వెళ్ళాలని ప్రతినిత్యం ప్రార్థనలో గడిపారో, మనకు తెలుసుగా దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తాడు దినానికి 3 సార్లు, రోజుకి 3 సార్లు యెరూషలేము తట్టు తన మేడగది కిటికీలు తెరవబడి ఉండగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. యెరూషలేము వైపు తిరిగి, ప్రభువా మా దేశం మాకు కావాలి అని ప్రార్థన చేస్తాడు కదా. అలా ఎవరైతే తమ సొంత దేశం కోసం తమ పాపాలను ఒప్పుకుంటూ ఈ 70 సంవత్సరాలు ప్రార్థన చేశారో వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళ కోసం పరిశుద్ధ మార్గం నేను ఏర్పాటు చేశాను. అందరు రారు ఆ దారిలో. ఎవరైతే యెరూషలేము కావాలని ప్రతినిత్యం ప్రార్థనలోనూ పాపాలు ఒప్పుకుంటూ ప్రవక్తల వాక్యాలను స్మరణకు తెచ్చుకొని పశ్చాత్తాపడ్డారో దానియేలులాగా, దానియేలు ఒక ఉదాహరణ మాత్రమే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఒక రాజమార్గం ఏర్పడుతుంది, రాజుల్లాగా వస్తారు. అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది. ఏ మార్గం అది? పరిశుద్ధ మార్గం అనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆ మార్గంలో ఏ అపవిత్రుని కూడా నేను పోనివ్వను. పోల్చి చెబుతున్నాడు ఆయన. నేను తిరిగి ఎవరిని తీసుకుని వస్తానంటే పరిశుద్ధులను తీసుకుని వస్తాను, అపవిత్రులను తీసుకున్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తమాషాలు చేయకండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థనలు గడపండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాపాలు ఒప్పుకోండి అని చెప్తున్నాడు. నేను తిరిగి తీసుకుని వచ్చే దారి అపవిత్రులు పోకూడనటువంటి దారి, కాబట్టి మీరు పాపాలను ఒప్పుకోండి అని ముందే హెచ్చరిస్తున్నాడు. అది మార్గమున పోవానికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. ఒక్కసారి ఆ దారిలో ఎవరైనా ప్రవేశిస్తే వాడు మూఢుడైనా సరే త్రోవను తప్పకుండా నడుస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఎవరైనా దేవుణ్ణి పశ్చాత్తాపం ద్వారా సమీపిస్తే, దేవుడి తమ జీవితాన్ని అప్పగించుకుంటే వాడి మూఢత్వం మార్చబడుతుంది. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము అని వ్రాయబడింది. మనలో ఉన్న మూఢత్వాన్ని ఎవరు తీసివేస్తారు? మూడుని రోట్లో వేసి గోధుమలతో పాటు దంచితే గోధుమలు పొట్టు ఉడుతుందేమో కానీ మూడుడికి మూఢత్వం పోదు. కానీ మూఢత్వం ఎప్పుడు పోతుంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మూఢత్వం పోతుంది. ఒకసారి ప్రసంగి గ్రంథాన్ని మీకు చూపెడతాను, ఎంత అద్భుతమైన మాటను చూడండి. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనం మార్చబడును. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనం మార్చబడును. జ్ఞానం వలన ఏం మార్చబడుతుందంట? వారి మోటుతనం మార్చబడుతుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ జ్ఞానం వల్ల మోటుతనం మార్చబడుతుంది. ఒక వ్యక్తి మోటుతనం మారాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దానికి కారణము. దేవుడు లేకుండా మోటుతనం మార్చబడదు. మనమంతా గతంలో మూర్ఖులమే, ఎన్నో విధాలుగా మూర్ఖులమే. మన వాదన నెగ్గాలి, మన పంతమే నెగ్గాలి, మనం అనుకున్నదే జరగాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో తగ్గించుకున్నామో, ఎన్ని విషయాల్లో మనమే లోబడిపోయామో, ఎన్ని విషయాల్లో మనమే క్షమాపణ చెప్పామో. కారణం ఏంటి? మన మోటుతనం మార్చబడింది. మూఢులైనను ఆ త్రోవలో త్రోవ తప్పకుండా నడుస్తారు. అంటే ఈ పరిశుద్ధ మార్గంలోకి వచ్చిన వ్యక్తి వాడి స్వభావ సిద్ధమైనటువంటి మూఢత్వం కూడా పోతుంది అని దేవుడు చెబుతున్నాడు. నేను తీసుకుని వచ్చేది ఎవరిని అంటే మూఢత్వాన్ని పక్కన పెట్టే వాళ్ళని, పరిశుద్ధంగా మారిన వాళ్ళని, పరిశుద్ధత కోసం అపేక్షించే వారిని. ప్రభువా, ఈ బబులోను దేశంలో 70 సంవత్సరాలుగా ఒక బలి లేదు, మీకు ఆరాధన లేదు, మీరు సంతోషించలేకపోతున్నాం. ప్రభువా, మరలా మా దేశాన్ని నువ్వు, మరలా మేము పండుగలు చేస్తాం, మరలా మేము బలి అర్పిస్తాం, మరలా మేము భక్తిని కొనసాగిస్తాం, మరలా మీ ధర్మశాస్త్రం బ్రతుకుతాం అని ఎవరైతే 70 సంవత్సరాలు కుమిలిపోయారో దేవుని విషయంలో, అలాంటి వారికి ఈ మార్గం సిద్ధపరచబడింది. 9వ వచనంలో అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుతురు. ఆ దారిలో ఏముండదంట? సింహం ఉండదు. ఆ దారిలో క్రూర జంతువులు ఉండవు, అక్కడ ఏ జంతువు కనిపించదు. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. పరలోక రాజ్యంలో వ్యక్తులు ఎలాగుంటారు? ఒక చెంప కొడితే రెండో చెంప చూపెడతారు. పై వస్త్రాన్ని లాగేసుకుంటే, వాడి అంగీని తీసివేసుకుంటే పై వస్త్రాన్ని కూడా ఇచ్చి వేస్తారు. హింస లేదు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యంలో. ఉందా? దీనిని యెషయా అంటున్నాడు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువు ఉండదు.
దీన్నే తర్వాత అధ్యాయంలో అంటాడు, సింహము గొర్రెపిల్ల రెండు కలిసి పడుకుంటాయి, చిరుతుపులి మేకపిల్ల రెండు కలిసి నివాసం చేస్తాయి, నాగుపాము పుట్ట దగ్గర చిన్నపిల్ల ఆటలాడుకుంటుంది, ఎలుగుబంటి దూడ కలిసి మేత వేస్తాయి అని పోలుస్తాడు. ఇదే అది అంటే అర్థం ఏంటంటే, దేవుని రాజ్యంలో దేవుని భయభక్తుల్లోనికి వ్యక్తులు వచ్చిన తర్వాత వారి క్రూరత్వం వెళ్ళిపోతుంది. సాధువుగా ఉన్నవాడు, క్రూరంగా ఉన్నవాడు ఇద్దరు కలిసి పడుకుంటారు. ఎవరిని బట్టి? దేవుని భయాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి అని యెషయా మాట్లాడుతున్నాడు. అక్కడ సింహం ఉండదు, అక్కడ క్రూర జంతువు ఉండదు. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా రాజ్యానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉండాలంటే, ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాడై ఉండాలి. అంటే సింహం హానికరం కాలే. ఇప్పుడు కొంతమంది సింహపు స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, గంభీరమైన వ్యక్తులు ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వారి గాంభీర్యం పోయింది, వారి క్రూరత్వం పోయింది. దేన్ని బట్టి పోయింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే దగ్గరకు వచ్చారు. ఇక సింహం గొర్రెపిల్ల రెండు కలిసి పడుకోవా? సింహం క్రూరత్వాన్ని వదిలిపెట్టేసింది కదా. ఇది యేసుప్రభు రాజ్యానికి సంబంధించినటువంటి పోలిక. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ కనబడుదురు. విమోచించబడిన వారు, విడిపించబడిన వారు అక్కడ కనబడతారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నేను చెప్పాను కదా, ఆ చెరలోంచి వస్తున్న వారి గురించినటువంటి సందర్భం అని చెప్పాను కదా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వస్తారు. సియోను అంటే యెరూషలేము. పాటలు పాడుతూ సియోనుకు తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. లేవు, వెళ్ళిపోయినంత. యెషయా చెరలోంచి వస్తున్న వారిని ఓదారుస్తూ దానిని రాజమార్గం అన్నాడు, అది పరిశుద్ధ మార్గం అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రారు. ఆ రోజు యూదులు బబులోను దేశం నుంచి యెరూషలేముకు వచ్చేదానికి ఏర్పడిన దారి పరిశుద్ధ మార్గం అనబడితే, ఈ భూలోకం నుంచి పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళే దారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక రాజమార్గం ఉంది. ఆ రాజమార్గం పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అంటాడు, నాశనానికి పోయే దారి బహు విశాలం, వెడల్పు, జీవానికి పోయే దారి ఇరుకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవానికి పోయే దారి. ఆ రోజు బబులోను నుంచి యూదులు రావడానికి విశాలమైన దారి అవసరమైందేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే ఈ పరలోక రాజమార్గం ద్వారా వెళ్ళే వ్యక్తులు ఎక్కువ మంది ఉండరు, కొద్దిమందిగా ఉంటారు. కాబట్టి ఇది ఇరుకు దారి. ఎందుకు ఇరుకు దారి అంటే ఇది పరిశుద్ధమైన దారి. క్రైస్తవ్యం అందరికీ అబ్బదు. అబ్బుతుందా? చర్చికి రావచ్చు, నేను కాదనలే. ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కోరికలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ పరలోకానికి రావడం అన్నది అందరికీ అబ్బదు. కారణం ఏంటంటే పరలోకానికి వెళ్ళేటువంటి ఆ యేసు ప్రభు అనే ఆ రాజమార్గం ఇరుకుదారి, అది పరిశుద్ధ మార్గం. యేసు ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ దారిలో నుంచి, ఈ ఇరుకు దారిలో నుంచి ఎవరు వెళ్తారు అంటే హృదయ శుద్ధి కలిగిన వారు వెళ్తారు. ఆదివారం అనగానే ఉదయాన్నే తలస్నానం చేస్తాం. ఆదివారం అనగానే ఉదయాన్నే తలస్నానం చేస్తాం. నీళ్ళు రాకపోయినా సరే క్యాన్లో నీళ్ళు అయినా తెచ్చుకొని పోసుకుంటాం. హృదయ శుద్ధి అన్నది ఎలా వస్తుంది? మరి భౌతికమైన శుద్ధి తలస్నానం చేస్తే వచ్చింది, మంచిది. మరి హృదయ శుద్ధి ఎలా వస్తుంది? దేవుని వాక్యం అనే ఉదక స్నానంతో వస్తుంది. ఉదకం అంటే నీళ్ళు. మామూలు నీళ్ళతో శరీరం శుద్ధీకరించబడింది. దేవుని వాక్యం అనే ఉదక స్నానంతో అంతరంగం శుద్ధీకరించబడుతుంది. అంతరంగాన్ని శుద్ధీకరించుకుంటున్నామా? ఎందుకు శుద్ధీకరించుకోవాలి అంతరంగాన్ని? హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు అని దేవుడు చెప్పాడు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి.
లేదండి మాకు దేవుని చూడాలని లేదు అంటే నో ప్రాబ్లం. ఆదివారం తలస్నానం చేసి చర్చిలో కూర్చొని నీకోసం ప్రార్థన చేస్తాను, నీ మోకాలొప్పుల కోసం, తలనొప్పి కోసం, ఓకే. చచ్చిపోయినప్పుడు నీకోసం పెట్టి తీసుకొని వస్తాను, పెట్టెలో సమాధికి వెళ్తూ కానీ దేవుణ్ణి చూడాలి అనుకుంటున్నావా? దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు పరిశుద్ధుడా? మొత్తంగా పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజం మధ్యలో నిలబడి నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించునా అన్నాడు. ఆయన స్థాపించగలడా అన్నాడు, సవాల్ చేశాడు. యేసుప్రభులో పాపం ఉందా? పాపం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల ప్రాంతంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. ఆ స్టేట్మెంట్ మనకు అర్థం కావటం లేదు. ఆయన ఎంత పరిశుద్ధంగా లోపల ఉంటే ఆ స్టేట్మెంట్ బయటకు ఇచ్చాడు. ఎంత లోపల పరిశుద్ధత ఉంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసుప్రభు కంటే ముందు యోసేపు పోతిఫరు భార్య ఆయన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు వస్త్రాన్ని వదిలిపెట్టి పరిగెత్తాడు. అక్కడ అంటాడు ఆయన, ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి నా దేవుని దృష్టికి ఎలా పాపం చేయాలి అంటాడు. ఆయనకేం పెళ్ళి కాలే, భార్య లేదు. నా దేవుని దృష్టికి ఇది ఘోరమైన దుష్కార్యం అన్నాడంటే బైబిల్ మనల్ని ఎలాంటి లక్షణాన్ని కావాలని డిమాండ్ చేస్తుందో అర్థమవుతుందా? ఎంత పరిశుద్ధత కావాలని డిమాండ్ చేస్తుందో అర్థమవుతుందా? అది పరిశుద్ధ మార్గం అనబడును, అపవిత్రులు పోకూడని మార్గము. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధ మార్గం, పరలోకానికి రాజమార్గం ఇది. అపవిత్రులు పోకూడని మార్గం ఇది. అపవిత్రులకి ఈ మార్గంలో పని లేదు. అపవిత్రులు ఈ మార్గాన్ని ఎక్కలేరు. కారణం ఏంటి? ఆ రోజు మోయాబు దేశంలో రాకుండా నిలవబెట్టించాడు సైనికులు అడ్డుగా. ఆ రాజుకే అంత అధికారం ఉంటే నా దేశం నుంచి రానివ్వనంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా ఒక పాపిని ఎందుకని పరలోకానికి రప్పిస్తాడు? నో, రప్పించడు. ఆ పాపి పశ్చాత్తాపడితే, పాపాలు ఒప్పుకుంటే, ఆయన రక్తంలో కడగబడితే, అలా తన రక్తంలో కడిగి ఉచితముగా నీతిమంతుడిగా, ఉచితముగా పరిశుద్ధుడిగా చేసి తన ద్వారా పరలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసేదానికి అనుమతిస్తాడు. చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టులో మీరు మీ కారు కానీ వెహికల్ కానీ వెళ్ళినప్పుడు ఇలా ఒక రోబోటిక్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక గేట్ పడుతుంది. అక్కడ ఆ క్యాబిన్లో కూర్చున్న వ్యక్తి డబ్బు ఇవ్వని అడుగుతాడు. నా దగ్గర డబ్బు లేదు అని అంటే ఒప్పుకుంటాడా? వీడు ఒప్పుకున్న ఆ గేట్ ఓపెన్ కాదు. అది ఎవరి మాట వినదు. అక్కడ వాడు ఓకే నొక్కితేనే అది పైకి లేస్తుంది. వాడు ఓకే నొక్కకుండా ఏం చేసినా అది పైకి లేవదు. అలాగే గుద్దుకొని వెళ్ళావా, క్రిమినల్ కేసు పడుతుంది నీ మీద. మనుషులు పెట్టుకునే టెక్నాలజీనే వాడు డిమాండ్ చేసింది ఇవ్వకపోతే, ఆ చెక్ పోస్ట్ని వాడు తీయకపోతే, ఆ నిర్బంధాన్ని తీయకపోతే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన రక్తంలో కడగబడకుండా, పాపాలు పోగొట్టుకోకుండా, ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మారకుండా, అపవిత్ర లక్షణాలు తీసివేసుకోకుండా ఎందుకు అనుమతిస్తాడు ఆయన తన ద్వారా పరలోకానికి వెళ్ళడానికి? అది రాజమార్గం, అది పరిశుద్ధమైన మార్గం, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది ఇరుకు మార్గం, అది జీవానికి మార్గం. అది విశాల మార్గం కాదు, అది ఇరుకుదారి. ఎంత ఇరుకుదారి? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పడవే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పడవే, నీ కను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పడవే. అంత ఇరుకుదారి. నా శరీరమే నన్ను పాపానికి అభ్యంతరపరిస్తే నా శరీరాన్ని సైతం ముక్కలు ముక్కలుగా నరుక్కుంటే కానీ ఆ పరిశుద్ధ మార్గంలో నేను సెట్ అవ్వను. ఆ పరిశుద్ధమైన మార్గంలో ప్రయాణం చేయడానికి యేసుప్రభు అనుమతించడు. యేసుప్రభు అన్నది మాటలు నేను కాదు. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే అంటే పాపంతో ఉన్నటువంటి, పాపానికి అలవాటు పడినటువంటి ఈ చెయ్యి కూడా, నా చెయ్యి కూడా పరిశుద్ధ మార్గంలో పట్టదు. అంత ఇరుకుదారే.
క్రైస్తవం మన దగ్గర నుంచి ఎంత పరిశుద్ధతను, ఎంత పవిత్రతను కోరుకుంటుందంటే యేసుప్రభు అంటాడు, అప్పుడే వాని హృదయంలో వ్యభిచారం చేసిన వాడుకునంటే ఇక్కడ కూడా అనుమతించలే. బయట కాదు, ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుమతించలే. మనం పాపం చేసేదానికి ఇక్కడ కూడా అనుమతించలే. కాబట్టి మనం మన శరీరానికి, ఆత్మకి, మన మనసుకి కలిగిన ప్రతి అపవిత్రత నుంచి మనం పవిత్రులు అవుదాం అని అంటాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధతను ఏం చేయాలంట? సగం కాదంట, పరిశుద్ధతను సంపూర్తి చేయాలంట. ఎలా సంపూర్తి చేస్తాము? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. శరీరానికి ఉన్నటువంటి అపవిత్రతను కడిగి వేసుకోవాలి, ప్లస్ ఆత్మలో ఉన్నటువంటి అపవిత్రతను కడిగి వేసుకోవాలి. ఎలా? దేవుని భయంతో. దీనిని పరిశుద్ధతను సంపూర్తి చేయడం అంటారు. పరిశుద్ధతను సంపూర్తి చేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ తిన్నని ఇరుకు దారిలో, ఆ రాజమార్గంలో పరలోకానికి వెళ్తాడు. భూమి మీద ఉన్నటువంటి రాజమార్గాలు, భూమి మీద ఉన్నటువంటి నేషనల్ హైవేలు చాలా విశాలంగా ఉంటాయి, కానీ పరలోకానికి వెళ్ళే ఒకే ఒక రాజమార్గం, ఆ రాజమార్గం పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకో దారి లేదు, ఇంకో ధర్మం లేదు. పరలోకానికి వెళ్ళాలి అంటే మన ఆత్మ సంతృప్తి కోసం బోల్డని మతాలు పెట్టుకోవచ్చు, బోల్డని సిద్ధాంతాలు పెట్టుకోవచ్చు. నేను అంటున్నది, బైబిల్ చెప్తూ ఉన్నది, పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి రాజమార్గం ఒక్కటే ఉంది, చాలా సన్నగా ఉంటుంది. అది ఇరుకు దారి, అది పరిశుద్ధమైనటువంటి దారి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా ఏర్పరచబడిన దారి. మన శరీరానికి, ఆత్మ కలిగిన ప్రతి అపవిత్రతను కడిగి వేసుకొని పరిశుద్ధతను సంపూర్తి చేసిన వాడే, హృదయంలో శుద్ధి కలిగిన వాడే, పరిశుద్ధత కలిగిన వాడే అందులో ప్రవేశించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటాడు. అది రాజమార్గం అనబడుతుంది, అది పరిశుద్ధమైన మార్గం అనబడుతుంది, అపవిత్రులు పోకూడని మార్గం. అందుకనే క్రైస్తవ్యం అందరికీ అబ్బదు. చర్చికి రావచ్చు తలస్నానం చేసి, కానీ హృదయ శుద్ధి లేకుండా పరలోకానికి వెళ్ళడం అసంభవం. అందుకనే చాలామంది చర్చిలో ఉన్న వాళ్ళు పరలోకాన్ని ఏమి అపేక్షించట్లే. మేము అడిగామా పరలోకానికి రావాలని అంటారు సింపుల్గా. అమ్మ ఇలా బ్రతకు, అయ్యా ఇలా బ్రతకు అంటే ఏమంటారు తెలుసా? మేము అడిగామా పరలోకానికి రావాలని? మేము ఎందుకు వచ్చాము? వెరీ క్లియర్. మేము ఎందుకు వచ్చామంటే కొన్ని అప్పులు ఉన్నాయి అంతే, కొన్ని సమస్యలు ఉన్నాయి అంతే, దానికి సంబంధించి వచ్చాము, దాని గురించే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. పరలోకము, నరకము, పరిశుద్ధత ఇలాంటివి మాట్లాడుకో, మా వల్ల కాదు. అందుకనే ఒక్కొక్కటి ఇంట్లో టీవీ ఉంటుంది, పెద్ద టీవీ తెచ్చిపెట్టుకుంటాడు. ఏంటి? వాక్యం వినడానికి కాదు. హోమ్ థియేటర్ పెట్టుకుంటాడు ఒక్కొక్కడు. హోమ్ థియేటర్ దేనికి తెలుసా? వాక్యం వినడానికి కాదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీకేమైనా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినబడుతుందా? ఏమైనా డీజే వినబడుతుందా? లేదు కదా. కాబట్టి హోమ్ థియేటరు అస్సలు అక్కర్లే, మామూలు టీవీలో సరిపోతుంది. నీకు ఆ డోల్బీ సౌండ్ మిస్ కాకూడదు అనుకుంటే, ఆ డిటిఎస్ మిస్ కాకూడదు అనుకుంటే, ఆ మైనర్ సౌండ్స్ ఉంటాయి కొన్ని, ఆ రిథమ్ కూడా నీకు ఎక్కాలంటే అప్పుడు నీకు మంచి ఏమంటారు, ఈ బోటా బీటా ఈ సౌండ్ సిస్టమ్ కావాలి నీకు. క్రైస్తవ కుటుంబాలని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంట్రా వీళ్ళు లోకంతో పోటీపడి అనుభవిస్తున్నారు పాపాన్ని. అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది, అపవిత్రులు పోకూడని మార్గం. ఏం పాటలు వింటున్నావు? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఏం పాటలు వింటున్నావు? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఏం చూస్తున్నావు మొబైల్ ఫోన్లో? క్రైస్తవ్యం అన్నది అందరికీ అబ్బదు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది అపవిత్రులు పోకూడని మార్గం. మీరు మన హైందవ సహోదరులు ఉంటారు, కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల వేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, 40 రోజులు దీక్ష అంట. ఎన్ని రోజులు అంట? ఒకసారి నేను ఆటోలో వెళ్తూ ఉంటే, చాలా సంవత్సరాల క్రితం, ఆటోలో నా పక్కన ఒక స్వామి ఎక్కాడు. అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి స్వామి ఎక్కాడు. వాళ్ళు స్వామి అనాలి కదా, అనాలి వద్దా? స్వామి అనాలి. ఒక స్వామి ఎక్కాడు. ఆ ముందు ఆటో నడుపుతున్న ఆయన అంతకుముందే మాల వేసి మాల తీసేశాడు. అక్కడ వెళ్ళొచ్చి ఈయన చూడగానే ఆయనకు ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఒక జాతి పక్షులు అనేటట్టుగా ఈయన చూసి ఆయనకి ముచ్చట అనిపించి, ఏం స్వామి ఎన్ని రోజులు దీక్ష అన్నాడు ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి.
ఈయన 40 రోజులు స్వామి ఒక మండలం అన్నాడు. మండలం అంటే 40 రోజులే కదా. 40 రోజులు స్వామి అన్నాడు. అనగానే నేను మొన్ననే స్వామి మాల తీసేశాను అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఏమి స్వామి అని అన్నాడు. ఉండలేకపోయాను స్వామి. ఏంటంట 15 రోజులకో 20 రోజులకో తీసేశాడు ఆయన. ఈయన అన్నాడు, ఏమి స్వామి ఎందుకు అంత తొందరగా తీసేశారు మాల అంటే, ఉండలేకపోయాను స్వామి. ఏం ఉండలేకపోయాడు? టానిక్, బలానికి టానిక్ వేసుకోవడానికి. ఆ టానిక్ పక్కన పెట్టి 20 రోజులు ఉండలేకపోయి బలవంతంగా వెళ్ళి తీసుకొని వచ్చి వెంటనే టానిక్ తాగిన తర్వాత మనశ్శాంతి వచ్చిందంట. వాళ్ళు మాట్లాడుకున్నారు ఆటోలో. నాకు అనిపించింది, అరే ఆయన 20 రోజులకే దీక్ష మానేశాడు, ఈయన 40 రోజులకి దీక్ష మానేస్తాడు, ఆ కొండకు వెళ్ళి తీసేస్తాడు. 41వ రోజు ఏం చేస్తాడు ఈయన? 40 రోజులుగా పక్కన పెట్టినటువంటి వాటన్నింటినీ ఒకే రోజు 40 రోజులు సరుకు తాగాడు. మా నాన్న అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు, గురుస్వామి మా నాన్న, కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ దీంట్లో. నా పేరు కూడా మణికంఠ స్వామి అని పేరు పెట్టింది అందుకు. ఆయన మీద అభిమానంతో పెట్టాడు మా నాన్న పేరు మణికంఠ స్వామి అని. అలా అక్కడికి వెళ్తే పుట్టాను అని మా నాన్న స్టోరీ చెప్పేవాడు. ఇప్పుడు అర్థమైంది అలా పుట్టరు అని, ఇప్పుడు అర్థమైంది. కాబట్టి వీళ్ళ గురించి మంచి ఐడియా నాకు. రేపు తెల్లవారుజామున 4 గంటలకి మాల వేసుకుంటారు అనగా ఈరోజు 11:30 దాకా ఫుల్గా పీపాలు ఎత్తుతారు. ఎందుకు తెలుసా? 40 రోజులు తాగకుండా ఉండాలి స్వామి, అందుకని 11:30 దాకా ఫుల్గా తాగి తిని అలా కునుకు తీసి అప్పుడు చల్లనీలో స్నానం చేసి అలా మాలధారణ చేస్తారు. అలా చేసేవాడు మా నాన్న. నాకు అనిపించింది ఈ వ్యక్తి 20 రోజులు ఉండలేకపోయాడు, ఈ వ్యక్తి 40 రోజుల తర్వాత ఖచ్చితంగా తాగుతాడు, లేదా 4 సంవత్సరాల తర్వాత అయినా తాగుతాడు. మరి నేను ఆ రోజు బాప్తీసం తీసుకునేటప్పుడు వాగ్దానం చేశాను దేవునితో, ఇప్పటి వరకు ముట్టలేదే, పోనీ భవిష్యత్తులో ముడతానా? భవిష్యత్తులో కూడా ముట్టను, చచ్చిపోయేంత వరకు ముట్టను కాదు ముట్టాలని లేదు, ముట్టాలని లేదు, పాపం చేయాలని లేదు. ఏదైనా ఏమరపాటుగా ఉండి పాపం జరిగితే కుమిలిపోవడం ఎక్కువ, ఆనందించడం కాదు, కుమిలిపోవడం ఎక్కువ, సిగ్గుపడడం ఎక్కువ. బాప్తీసం తీసుకున్న తర్వాత అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగిపోయినప్పుడు కుమిలిపోయి ప్రభువా క్షమించని కుమిలిపోయి ఇలా తయారయ్యాను. ఇప్పుడు చెప్పు, మన దీక్ష ఎన్ని రోజులు? పోయేంతవరకు దీక్షే. మనకు డ్రెస్ ఉండదు, నల్లగానో ఎర్రగానో పొల్లగానో డ్రెస్ ఉండదు, మెడలో రుద్రాక్షలు ఉండవు, ఒళ్ళు మీద నామాలు ఉండవు, రాత్రిపూట భజనలు ఉండవు, 24/7 అటువైపే ఉంటుంది. మీరు పైనుండి పుట్టిన వారైతే పైనుండి వాటిని వెతకండి. నేనేం చెప్తున్నాను అంటే, అలా 20 రోజులు ఉండలేకపోయిన వాళ్ళకి, 40 రోజులు ఉండలేని వాళ్ళకి క్రైస్తవ్యం అబ్బదు అని చెప్తున్నా. ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది అపవిత్రులు పోకూడని మార్గం. కొంతమంది చెప్తూ ఉంటారు, తాకపోతానంట పళ్ళు పీకేస్తుంటాయంట, పళ్ళు పీకేస్తే పళ్ళు పీకించుకో. తాగపోతేనంట పళ్ళు పీకుతున్నాయంట, కాబట్టి వెళ్ళి అది తాగుతున్నాడంట, నిదానంగా మానేస్తాడంట. నా సలహా ఏంటంటే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం పళ్ళన్నీ పీకించుకో, తర్వాత పీకవు. మన వాళ్ళు చెప్పే కారణాలు ఎలా ఉంటాయి తెలుసా? పళ్ళు పీకుతున్నాయంట, ఒళ్ళు లాగుతుందంట, కళ్ళు లాగుతున్నాయంట, చెయ్యి అలాగే పోతుందంట. అందుకే యేసుప్రభు నాడు చెయ్యి నరుకోరా అని. చదవలేదా బైబిల్? నిజమే, కాళ్ళు లాగుతుంటాయి, అప్పుడు ఏం చేయాలి? కాళ్ళని నరికి వేసుకోవాలి. చెయ్యి లాగుతుంటా, చెయ్యిని ఏం చేయాలి? నరికి వేసుకోవాలి. పళ్ళు లాగితే ఏం చేయాలి? పళ్ళన్నీ లాగించేసుకో. నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చేయి, నీకు అమౌంట్ ఇస్తాను అన్న. పళ్ళు లాగించుకోవాలి, నేను దగ్గరుండి లాగిస్తాను నీకు. ఎందుకంటే ఇది సేవ కదా, నీ ఆత్మీయతలో నేను సహాయపడాల వద్దా? నీకు పళ్ళు లాగుతున్నప్పుడు నీ పళ్ళు ఊడదీయిస్తే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి పళ్ళు లాగించుకుందాం. ఇది పరిశుద్ధమైన మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. కాబట్టి 20 రోజుల వరకు 40 రోజుల వరకు తట్టుకోలేని వాళ్ళు ఇందులో ప్రయాణం చేయలేరు. అందుకని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, ఆ యేసు ప్రభువును మాకు ప్రకటించకండి. కారణం ఏంటంటే, తాగొద్దంటాడు, తిరగొద్దంటాడు, మాట్లాడొద్దంటాడు, అక్కడికి వెళ్ళొద్దంటాడు, ఇక్కడ వెళ్ళొద్దంటాడు. ఓసారి ఒక సినిమా థియేటర్కి వెళ్ళాను, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. అప్పట్లో సినిమా థియేటర్కి వెళ్ళి
అలా మధ్యలో బయటకు వచ్చాను, యూరిన్ వెళ్ళడానికి మధ్యలో బయటకు వచ్చాను. ఆ సినిమా థియేటర్కి గోడకి అటువైపు ఒక హోటల్ ఆనుకొని ఉంది. హోటల్ ఆనుకొని ఉంటే ఆ దోశ వేసేటువంటి మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ దోశ మాస్టరు, ఆ బజ్జీలు చేస్తుంటే మాస్టర్ ఉంటాడు ఒక ఆయన. ఆ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాల వేసుకున్నాడు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. నేను ఆ యూరిన్కి గబగబా బయటకు వస్తే ఆయన అటువైపు నుంచి గబగబా వెనకాలకు వచ్చాడు, ఆ హోటల్లోంచి వెనకాలకు వచ్చాడు. మధ్యలో గోడ అడ్డం అంతే. ఎందుకబ్బా ఆయన ఇంత గబగబా వస్తున్నాడని చూస్తే ఆ గోడ చాటుకు వెళ్ళి గబగబా 2 డమ్ములు లాగి అలా నలిపి పక్కన పడేసి ఉఫ్ ఉఫ్ అనుకొని మరలా ఇటు వెళ్ళాడు. ఎందుకు అంటే పాపం తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈ బజ్జీలు వేస్తున్నాడు, అక్కడికి వచ్చి కూర్చున్నాళ్ళేమో అలా గోల్డ్ ఫ్లాగ్ తీసుకొని అలా లాగుతూ ఒక బజ్జీ తింటుంటే ప్రాణం తట్టుకోలేకపోతా ఉంది. క్రైస్తవ్యం అబ్బదు, కనుకనే మత ప్రచారం చేయకండి అని గొడవ పెడుతున్నారు సమాజంలోకి వెళ్ళినప్పుడు. మా ఊర్లోనికి బ్రాందీ షాప్ వద్దు అని ఎవరు ధర్నా చేయరు, చేస్తారా? మా ఊర్లో బ్రాందీ షాప్ ఉండకూడదు, పిల్లలు నాశనం అవుతారు, పెద్దలు నాశనం అవుతారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, ఆరోగ్యాలు పోతాయి అని ఎవరైనా ధర్నా చేశారా? ధర్నా చేయరు. దగ్గరుండి రిబ్బన్ కటింగ్ చేయిస్తారు, అవునా? మా ఊర్లోనికి రికార్డింగ్ డాన్స్ వేసే వాళ్ళు రాకూడదు, వాళ్ళు బట్టలు లేకుండా డాన్స్ చేస్తుంటే పిల్లలు చెడిపోతారు, పెద్దలు చెడిపోతారు, కాపురాలు కూలిపోతాయి అని ఎవరైనా అంటారా? అనరు. దగ్గరుండి మొదట డబ్బు ఇచ్చేది వీళ్ళే. దాన ప్రభువులు, మహాప్రభువులు మాకు సహాయం చేశారు, 116 ఇచ్చారని మైకులో చెప్పించేది ఈ పెద్ద మనుషులే. ఊరి మీదకి మాంత్రికులు రావచ్చు, ఊరి మీదకి చేతబడి చేసేవాళ్ళు రావచ్చు, ఊరి మీదకి అన్ని రకాల సోది కార్యక్రమాలు చేసేవాళ్ళు రావచ్చు, ఊరి మీదకి అందరూ రావచ్చు. కొత్త సినిమా రిలీజ్ అవుతుందని ఆటోలో మాట్లాడుకుంటూ రావచ్చు. కానీ యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ పోతే ఇమ్మీడియట్గా ఆపేస్తారు, కొడతారు, మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు మత ప్రచారం చేశారని. ఎందుకు అంటే ఇది పరిశుద్ధ మార్గం, అపవిత్రులు పోకూడని మార్గం, అపవిత్రులు పోలేని మార్గం. కాబట్టి క్రైస్తవ్యం అందరికీ అబ్బదు అనే దానికి ఇంతవరకు చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు ప్రభు మన కోసం ఏం చేశాడంట? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడంట, ప్రారంభం చేశాడంట, రిబ్బన్ కటింగ్ చేశాడంట. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదయో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియోనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. సహోదరులారా, మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అది యూదులు బబులోను నుంచి యెరూషలేముకు వచ్చినటువంటి లాంటి మార్గం కాదు. అది యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి దారి. యేసు ప్రభు శరీరం ద్వారా ఏర్పరచబడినటువంటి దారి. ఆయన శరీరం నలగొట్టబడడం ద్వారా, ఆయన శరీరం చిత్రవద గావించబడడం ద్వారా, ఆయన రక్తం చిందించబడడం ద్వారా ఏర్పాటైనటువంటి దారి అది. ఆయన శరీరంలో నుంచి వెళ్ళవలసినటువంటి దారి అది. అది ఎలా ఉంటుందంటే నూతనమైన దారి, చాలా కొత్తది. ఇంతవరకు ప్రపంచంలో ఏ ధర్మం కానీ ఏ మతం కానీ ఇలాంటి మార్గాన్ని కనీసం ఊహించలేకపోయాయి. ఆయా మతాల్లో, ఆయా గ్రంథాల్లో దేవీ దేవతలు కానీ వారు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు కానీ మనం చూస్తే మనకంటే చెడిపోయి ఉంటారు పాపం విషయంలో. ఎందుకు ఇంతమందిని పెళ్లి చేస్తున్నాడు, ఎందుకని ఇంతమందితో వ్యభిచారం పెట్టుకున్నాడంటే అది వ్యభిచారం కాదు, అది లోక కళ్యాణం అని అంటున్నారు. యేసు ప్రభు ప్రతిష్ఠించిన దారి నూతనమైన దారి. అపవిత్రులు పోరు ఇందులో, అపరిశుద్ధులు పోరు ఇందులో. క్రేతు ద్వీపంలో జియస్ అనే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు టాలెంట్ ఏంటంటే ఒక స్త్రీని 5 నిమిషాల్లో వశపరుచుకుంటాడంట. ఇది దేవుని లక్షణమా? ఇది దైవత్వమా? ఒక స్త్రీని 5 నిమిషాల్లో వశపరుచుకునేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అవుతాడా? కాదు కదా, ఒక రేపిస్ట్ అవుతాడు. అలాంటి జియస్ను కొలిచే క్రేతులో యేసు ప్రభు గురించి ప్రకటిస్తే, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడుగును అని యేసు ప్రభువును ప్రకటిస్తే ఎంత కొత్తగా ఉంటుంది కదా ఈ దారి. చాలా కొత్త దారి, అంతకుముందు ఎవరు చూడని దారి, తర్వాత కూడా ఎవరు చూడని దారి, ఒకే ఒక యేసు ప్రభువులో మాత్రమే కనిపించేటువంటి నూతనమైన దారి. రెండవదిగా జీవం కలిగినటువంటి దారి ఇది. నిర్జీవ క్రియలు చేసే వాళ్ళు ఈ దారిలో ప్రవేశించలేరు. నిర్జీవ క్రియలు చేసే వాళ్ళకి ఈ దారి నచ్చదు. ఇది జీవం కలిగిన దారి, ఇది నూతనమైన దారి. యేసు ప్రభు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన దారి,
ఆయన రక్తము వలన పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆ దారిలో ప్రవేశం చేస్తారు. ఇది పరిశుద్ధమైన దారి, ఇది ఇరుకు దారి, ఇది జీవం కలిగిన దారి. ఈ దారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణత్యాగాన్ని బట్టి మనల్ని ప్రవేశపెట్టాడు. మరోసారి చెబుతున్న జాగ్రత్త వినండి. ఆ బబులోను నుంచి విమోచించబడిన వారు సీయోనికి ఆనంద కీర్తనల మధ్య, జయధ్వనుల మధ్య, సంబరాల మధ్య, నిత్యానందం మధ్య ఉల్లాసగానం చేస్తూ ప్రవేశించారు కదా, సంతోషంగా వచ్చారు కదా. ఈ దారిలో నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి నన్ను ప్రవేశపెట్టాడు. ఉచితంగా నీతిమంతుడిగా, ఉచితంగా పరిశుద్ధుడిగా మార్చి ఈ దారిలో నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టాడు. మరి నేను ఆనందపడొద్దా? మరి నేను సంబరపడొద్దా? మరి ఇంత గొప్ప కార్యాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పక్షాన్ని చేస్తే నేను ఆయన్ని ఆరాధించొద్దా? ఆరాధన అంటే దేవుని ప్రేమించడం, మన ప్రేమను వ్యక్తీకరించడం, ఆయన గణపరచడం, ఆయన కీర్తించడం. మరి మనం ఏమని ఆరాధిద్దాం? తండ్రి, ఇంతవరకు బబులోనులో చెరలో ఉన్నటువంటి యూదులు మరలా తిరిగి వచ్చే దారి రాజమార్గం అన్నారు, పరిశుద్ధమైన మార్గం అన్నారు, అపవిత్రులు పోకూడని మార్గం అన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు అరణ్య మార్గంలో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కస్తూరి పుష్పాల మధ్య తిరిగి వచ్చారని రాయబడింది. నా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన దారి, జీవమైన దారి, నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధంగా చేసి నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇరుకు దారి ద్వారా మీ దగ్గరికి చేరుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం ద్వారా ఏర్పరచబడిన దారి అపవిత్రులు పోకూడని దారి. కానీ నేను అపవిత్రుడిని, నా తల్లి గర్భం నుండి పాపిగా పుట్టిన వాడిని, నాలో ఏ మంచితనం లేదు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడా మంచితనం లేదు, కుష్ఠరోగిని, పాపం కుష్ఠరోగిని, నా హృదయం చెడిపోయింది. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం ద్వారా ఏర్పరచబడిన ఈ దారిలో నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నన్ను కడిగి అందులో ప్రవేశపెట్టారు, నన్ను పరిశుద్ధుడిగా చేశారు. మీ దగ్గరికి వచ్చే దారిని నాకు మీరు అనుగ్రహించినందుకై, ఆ దారిలో నడిపిస్తూ ఉన్నందుకై, యావత్తు ప్రపంచానికి అబ్బనటువంటి సాధ్యం కానటువంటి ఈ క్రైస్తవ జీవితాన్ని నాకు మీరు అనుగ్రహించినందుకై ఏమిచ్చిన రుణొస్తుని నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.